నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్కా 5 lakhs ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి. కేవలం 100 రోజుల్లో జాబ్ తెచ్చుకోండి. అరే జఫాగాళ్ళారా, తాగి తాగి స్టార్ హోటల్ని సారా షాప్ చేశారు కదా. అబ్బా, జర్నీ చేసి చేసి ఒళ్ళంతా హోనమైపోయింది. కొంచెం రిఫ్రెష్ అవ్వాలి. బాత్రూమ్ ఎక్కడ? రే కార్లో లేడీ చెప్పులు ఎవరయ్యరా? నీ పెళ్ళంతా ఇంటుందిరా, జాగ్రత్తగా దాసుకో. రే కార్లో ఏమన్నా దొరుకుతాయేమో చూడు. ఉల్లాలా ఉల్లాలా లల్లాలా లల్లాలా ఉల్లా ఉల్లాలా ఉల్లాలా లల్లాలా లల్లాలా. సింహంలా బతికినడురా, పులి చేతిలో చస్తావేంట్రా? నో, నువ్వు చావకూడదురా, బతకాలిరా. చిన్నప్పుడు శవంలో యాక్ట్ చేసి ఫస్ట్ ప్రైజ్ కొట్టేసావు కదరా, ఇప్పుడు కూడా అలాగే నిగ్రహంగా ఉంటే పులి నిన్ను విగ్రహం అనుకుని వదిలేస్తుందిరా. కమాన్, ఫ్రీ. అరే మ్యాగ్నెట్, నువ్వు సామాన్యుడు కాదురా. నీ యాక్షన్ చూస్తే సూపర్ స్టార్స్ కూడా తల్లడిల్లిపోతారా. అరే రాత్రి రైట్ బ్యాంక్ లో ₹1,00,000 డ్రా చేస్తున్నాను రా. ఇది నా పెళ్లి కోసం దాచుకున్న డబ్బురా. నీ పెళ్ళి అయిపోయిందిగా, నో ప్రాబ్లం. మామకి పులి గురించి చెప్పలేదురా, ఉండి ఫోన్ చేస్తాను. మామ ఫోన్ ఎత్తట్లేదురా, ఎలా ఉన్నాడో ఏంటో. వీటితో నిన్నేం చేస్తామో తెలుసా? తెలుసు సార్, కానీ మీరెవరో నాకు తెలియదు సార్. మీరెందుకు ఇలా చేస్తున్నారో అస్సలు తెలియదు సార్. You my darling tiger steel. ఇంగ్లీష్ రాదంటే నన్ను వదిలేస్తారేమో సార్. నాకు ఇంగ్లీష్ రాదు సార్. నో ఇంగ్లీష్? You know English. ఎందుకు సార్ అలా చూస్తారు? నో ఇంగ్లీష్ అని. నాకు ఇంగ్లీష్ రాదు సార్. ఏయ్ సార్కి ఇంగ్లీష్ అంటే ప్రాణం. రాదంటే మ్యాన్ 65 చేసి టైగర్ కేస్తారు. ఆ విషయం ముందే చెప్పొచ్చు కదరా సార్. నో ఇంగ్లీష్ తుచ్. ఎస్ ఇంగ్లీష్, ఎస్ ఇంగ్లీష్, ఎస్ ఇంగ్లీష్. స్పీక్ ఇంగ్లీష్. You know English? I am happy, happy. You my darling tiger steel. మీ నాట్ స్టీల్ యువర్ టైగర్ సార్. Who steel? బాబా బ్యాచ్ స్టీల్ సార్. నాట్ ఓన్లీ టైగర్ సార్, మై మనీ ఆల్సో స్టీల్ సార్. నో మనీ సార్. సార్ గివ్ 10 రూపీస్ సార్. రే ఎక్కడి నుంచి రా సౌండ్? డిక్కీ అజయ్ రెస్ట్ కావాలా? నువ్వెవరో మాకు తెలియదు. కావచ్చు నీ కొత్త బట్టలు కొనిస్తాను, ప్యాంట్ కూడా కొనిస్తాను, కొత్త అండర్వేర్ కూడా కొనిస్తాను. Ray, you call Bawa gang here. I leave. Underwear. అండర్వేరా? Underwear. అండర్వేరా? అర్థమైందా? అండర్స్టాండ్. ఓ Adi. అండర్స్టాండ్. అండర్వేర్. యూ ఇంగ్లీష్. గుడ్ వెరీ ఇంగ్లీష్ సార్. సూపర్ సార్, సూపర్ సార్. అండర్వేర్ సార్, బిగ్ 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 అండర్వేర్ సార్. కాదు కాదు, బాబా బ్యాచ్. ఎవడరాడు వచ్చి ఒళ్ళంతా ఓనం చేసి ఇలా వెళ్ళిపోయాడు? అసలు ఏం జరుగుతున్నారా మనకి? ఏమోరా, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఈ మ్యాగ్నెట్ నవ్వకూడరా, దుబ్బేస్తున్నాడు. హలో హలో
లిఫ్ట్ చేయట్లేదు సార్. యవ్వా. సార్ మళ్ళీ చేస్తాను సార్. అలా ఊగుతూ చూడకండి సార్. మామ నేను బిజీగా ఉన్నాను, తర్వాత చేస్తాను చెప్పానా? పెట్టే ఫోను. బిజీగా ఉన్నారంటే సార్, సీరియస్ అవుతున్నారు. యూ ఫ్రెండ్స్ బిజీ అంటే ఐ నో వర్క్, ఐ నో సాంగ్. పని పాట లేదనుకుంటున్నావా? నేను అట్లా అనుకోలేదు సార్. ఐ నో నాట్ సార్, నాట్. Cut this guy pieces and throw him కాకులు గంతులు. ఇది అర్థమైంది సార్. వాళ్ళు ఎక్కడ ఉన్నారు తెలిసింది సార్. ఒరే అల్లుడు నువ్వు. Hey, మీ గోవా కింగ్, మై టైగర్, బేబీ ఆఫ్ ద ప్యాలెస్. అలాంటిది నా బేబీని యు ఆల్ డై. అరే ఈడు ఇంగ్లీష్ మెంట్లగాడు. ఇంగ్లీష్ బాగా మాట్లాడుతూ వదిలేస్తాడు రే. ఇంగ్లీష్లో ఒక చూపు చూడ. వాట్? సార్ వీడు ఇంగ్లీష్ పిస్తా, బాగా పిస్తా, బాదం పిస్తా. స్పీక్ వెల్. Yes sir. Hi. Big pista. Hi. Big pista in English sir. I can talk English, I can walk English, I can laugh English sir. English is a very funny language sir. It has lot of rhymes, rhythms and poems. dialogue English is the fashion of the Christ. Conditions of the concentration of the conjunction of the injection, sir. Injections are the irritation. Temptation, frustration are all over the nation, sir. Because conditions of constipation and productions are predominations. These are leads to the injection of the irritation of the, it's of the decaffeination of the distraction of demolition of the coffee decoction, sir. Wow, I like English. Me too sir. You like English. And I like. You leave. థ్యాంక్ యూ సార్. గోయింగ్. Hey. Thank you. Hey. Now, you all bring Tiger home. Why smiling? యూ నో అండర్వేర్. యూ నాట్ అండర్వేర్. అండర్వేర్ ముద్ర బ్యాచ్ సార్. Oh. ఐ గివ్ వన్ ఐడియా సార్. బ్రిలియంట్ ఐడియా. What? యూ టేక్ 1 person ఫ్రమ్ దెమ్. 2 persons will come with the tiger. Oh, Good idea. idea sir. I will take. Yeah. Take sir, one take. I will take Mama. Super. I like Mama. ఒకటి 2 3 4 రే పులి జాగ్రత్త, అలా తీసి వేసి వచ్చేయి. జాగ్రత్త. అరే ఇంకో 10 minutes లో పులి ఫ్లాట్. తిన్నగా నుంచెలావా? ఏమయ్యా చిన్నపిల్లడి మీద విసుకోవడానికి సిగ్గుగా లేదు? అంతగా చూడకూడదు ఏముంది అందులో? పులి ఉంది. ఆ, పులుందా? ఏం కాదు, పిల్లోడు వీడు, నేను కాదు. కామెడీలు చెయ్యకు. సరే అంత ముచ్చటగా ఉంటే మీరే చూసుకోండి. ఏమండి? వద్దు, please. అమ్మా, పులి! అమ్మయ్యా సార్, ఇది మా బెస్ట్ ఫ్రెండ్ సార్. మేము ఏ పని చేస్తున్నా నలుగురు కలిసే చేస్తాం. ఇంకా చూడు. నేను రా సార్, ఫస్ట్ టైం ఆన్ టీవీ సార్. థ్యాంక్ యూ సార్. పర్వాలేదు మా. ఇప్పుడు ఏంట్రా కంట్రోల్ చేసుకోలేకపోతున్నావా? కంట్రోల్ చేసుకోవచ్చురా. ఓపెన్ ఏరియాలో పోసి చాలా రోజులైంది. రేపు రాయల్ బై చంద్రు నా తీర్థంతోనే స్నానం. Sit. పనిష్మెంట్ ఏంటో చెప్తే స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి స్నానం చేయి. అంతేనా సార్? థ్యాంక్ యూ సార్. సార్ వాడు అంత పెద్ద తప్పు చేశాడు, వాడికి ఇంత చిన్న శిక్ష. లాస్ట్ నైట్ ఆల్ మై వర్కర్స్ స్విమ్మింగ్ పూల్లో పోసారు.
చూడు. రే ఇడు పెద్ద పిల్లిని పెంచుతున్నాడు రా. అవునరా, పెద్ద పిల్లి. చాలా బాగుంది. పాపం దానికి ఏమైనా పెడదామా? మన దగ్గర ఉన్నాయి ఈ మంత్ అప్ప, ఈ మందే పెట్టేద్దామా? మందా? మన తాగట్లేదా పాపం, పెళ్ళిరా, అది కూడా తాగుతుంది. షేర్ చేద్దాం. Cheers. తాగు తాగు పిల్లి, తాగు. అది మందులో పులికి మందు కొట్టించారా? ఇంపోర్టెడ్ లిక్కర్ సార్. శివ, నాకు ఈ పిల్లి కావాలి. డోంట్ వరీ బేబీ, ఆ పిల్లిని తీసుకెళ్ళిపోదాం. ఆహా. రేయ్, మీరు కూడా రండిరా. సార్ సూపర్ సార్, చాలా ఫ్రెష్ అయిపోయాను. మీరు మిస్ అయిపోయారు సార్. ఏయ్ ఏయ్, డిస్టెన్స్. క్లోరిన్ కొంచెం ఎక్కువ అయినట్టు ఉంది సార్. నాన్న అది క్లోరిన్ కాదు నాన్న, యూరిన్. యూరినా? అదేరా నైట్ నువ్వు పో. జోకర్ అవుట్. ఉంటాం సార్. రై మ్యాగ్నెట్ మా వచ్చే లోపల జంప్ అయిపోతాం, రండి. సార్ పులిని పెంచుతున్నారు, పాముని పెంచుతున్నారు, మరి ఈగంటే ఎందుకు భయపడుతున్నారు? ఆ ఈగ వల్లేరా నేను ఇక్కడున్నాను. తప్పు చేశారా? నాతో పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేశారా? సార్ ఎవరు సార్ మీరు? మా మీద ఎందుకు అటాక్ చేస్తున్నారు? ఏమి తెలియనట్టు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారా? క్లబ్ లో కామెడీ చేస్తున్నారని మీకు హెల్ప్ చేస్తే నన్నే కిచ్చక్ చేస్తారా? ఏం చేశాను సార్? మోసం చేసింది కాక పట్టులుడు తీసి డాన్స్ చేయించి దిక్కుల పడతారా? రేయ్, పట్టోడు తీసి డాన్స్ చేయించామంటరా? ఎవరు కాళ్ళు చెప్పు. సమంతాకి ఏమైనా డ్యామేజ్ అయిందో మిమ్మల్ని చంపేస్తా. ఎంతో గారాబంగా రాగులు జొన్నలు పెట్టేవాణి నా సమతాకి. సమంత డైటింగ్ చేస్తుందండి. రే 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 రే, కోడి ఎక్కడైనా డైటింగ్ చేస్తుందా? ఇచ్చా! అది మామూలు కోడి కాదురా, కోట్లు కొట్టుకొచ్చే నా లక్కీ కోడి. గాయలు అమ్ముకునే నన్ను దాన్ని చేసిందిరా. నా సమతని నాకు ఇచ్చి మీ ఫ్రెండ్ ని తీసుకోండిరా. ముందు నా సమంత, తరువాత మీ ఫ్రెండ్. ఓకే సార్, మీ సంబంధం తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాం. కోసిన కోడిని అదేమైనా నాటు కూడా బయట కూడా కదా, మార్కెట్కి వెళ్తే బోర్డు దొరుకుతాయి. సార్ మీరు ఇక్కడే ఉండండి, 1 hour లో మీ సంబంధం తీసుకొచ్చేస్తాం. ప్లేసు టైమింగ్ కిచ్చాకిని చెప్పాల్సింది నేను. హలో బాస్, కమా. రేపు ఉదయం సముద్రపు ఒడ్డున సూర్యుడు ఉదయిస్తుండగా చంద్రుడు అస్తమిస్తుండగా బీచ్ మే మిలేంగే, అమరా బీచ్ మే కోయి నై ఆనా. అంత బిల్డప్ వద్దు సార్, మనం ఏదో పెద్ద డానర్ లాగా. మీరు డాన్లు కాకపోవచ్చు, మై హూ డాన్. కిచ్చా! సెండ్ మై సమంత. నో, ముందు మా అజయ్ గారిని పంపించు, ఆ తర్వాత మీ సమంత నాడు పంపిస్తాం. సూపర్. రే ఇది నా ఏరియా, ఇక్కడ నేను చెప్పింది జరగాలి, జరిగి తీరాలి. రే ఎవరా? ఇక్కడ ఏంటి డౌట్ గా చూస్తున్నావు? కొట్టుకోవచ్చుందో కొనుక్కోవచ్చుందో కాదు, నీ సమంతానే కావాలంటే. అడిగాడా? ఇది నా సమత కాదు. అది నీ సమ్మతానే కాదంటాను, ప్రూఫ్ ఏంటి? నా సమత కాలికి డైమండ్ రింగ్ ఉండాలి. అది ఎక్కడ ఎక్కడ? ఇక్కడ ఇక్కడ. ఓకే, ఎలారా? కట్ చేస్తుంటే కాలుగుంది, చౌకి పెట్టుకుందామని సైడ్ వేసు. రే అజయ్ గారు రా. వీడేంటి? నా కోసం మీరు ఇంత రిస్క్ తీసుకుని శ్యామ్ను సెట్ చేశారా? శ్యామ్ అంటే సమంత. ఇందాక ముసుగులో ఉండి అంతా విన్నాను నేను. ఫ్రెండ్స్ అంటే మీరు.
ఏ చిచి, వీడు మా ఫ్రెండ్ కాదు. మా అజయ్ మాకు ఇచ్చేసి కావాలంటే వీడిని తీసుకెళ్ళిపోండి. మేము కిచాక్ చేస్తే వాడినే మీరే ఉంచుకోండి. ఈ బొక్క గాని పెట్టుకుని మేమేం చేసుకోవాలా? వాడితో కలిసి పింక్ పాంగ్ ఆడుకోండి. ఇక్కడికి రమ్మన్నావేంట్రా? ఇక్కడంతా చీకటిగా ఉంది. మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెట్టావు? నేను బీచ్ అనుకుని రాలేదయ్యా బాబు. క్యాసినో పక్కన షెడ్ అని చెప్తే వచ్చాను. అల్లుడు, నా డబ్బు ఎక్కడా? వాడి దగ్గర సూట్ కేసులో ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకోండి. ఆ పెట్టెలో 50,000 ఇవ్వండి సార్. ఆ డబ్బు నాదే. అరే ఆ గన్ను ఇవ్వరా. నన్ను కొడతావురా? నన్ను కొడతావురా? కొట్రా, కొట్రా, నన్ను కొట్రా. కాళ్ళ మీద పడ్డావు కాబట్టి వదిలేస్తున్నా. ఒరేయ్, మన ఇద్దరం కలిసి ఒక ఆట ఆడుకుందాంరా. ఇందులో 6 బుల్లెట్స్ ఉన్నాయి. 6 బుల్లెట్స్ లో 5 తీసేస్తాను రా. ఇప్పుడు ఓన్లీ 1 ఒక్క బుల్లెట్టే ఉందిరా. దీంతో ఒక్కసారి గేమ్ ఆడావంటే లక్ ఎవరిదో డెత్ ఎవరిదో తెలిసిపోద్దురా. డోంట్ వరీ. అరే ఇస్మే బుల్లెట్ కాకపోతే చాక్లెట్లు ఉంటారా? కమ్ ఆన్. 1 2 3 అని ఆడపిల్లలు అరిచావు, భయపడ్డావా? నౌ ఇట్ ఈస్ మై టర్న్. కమ్ ఆన్. ఒకసారి ఆలోచించుకో మామ. ఆలోచించేదేంట్రా? ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను రా. కమిట్ అయితే వింటాను, నువ్వే ఉండవు మామా. కలిపేస్తుంది కదా, లోపలికి ఎలా వచ్చావు? తలుపు కొట్టాను సార్, నేను తీలేదు, ఈ పక్క నుంచి వచ్చాను. అరే నేనంటే వాళ్ళు డబ్బులు ఇవ్వాలి కాబట్టి వచ్చాను. నీకేం పోయే కాలం రా. కలర్ఫుల్ షర్ట్ వేసావు, ప్యాంట్ వేసావు, పౌడర్ రాసావు, విగ్గు పెట్టావు. 5 రూపాయలు పెట్టి అద్దం కొనుక్కోపోయావురా ఈడియే. జలసి. అయ్యా ఆనందరావు గారు వచ్చినారు. ఆనందరావా? ఏంటయ్యా అవతల కొంపలు మునిగిపోతుంటే నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావు? ఏమైందంటే వాడు వచ్చేసాడు. ఎవడండి? అదే మీ ఆనందరావు అంకులు. అయితే ఇప్పుడు ఏం చేద్దామండి? ఏం చేస్తా ఉంటావేటయ్యా? గొడవకు పైపోవడం. పారిపోతే మరి పూజ సంగతి? పూజ తీసుకుని వెనకాల వచ్చేసాను. ప్రణీత్ బాబు, పెద్ద మిమ్మల్ని రమ్మన్నారండి. మిమ్మల్ని రమ్మంటున్నారంట, వెళ్ళండి. మిమ్మల్ని కూడా రమ్మన్నారండి. మిమ్మల్ని కూడా రమ్మన్నారంట. మాకు వినపడింది లేదు. అయితే పదండి. పదండి. బాబు ప్రణీత్, ఈయన తెలుసండి, మా తాడిపత్రి ఆనందరావు అంకుల్. నమస్తే అంకుల్. నమస్తే. ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు, సర్వేయర్ ఆనందరావు. ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్పచెప్దామని పిలిపించాను. పరిచయం చేసేలోపు ఏదో కంగారు ఎందుకు? అంటే ఈయన కూడా మా ఆనందరావు అంకుల్ ఎత్తుగా దిట్టంగా ఉంటేను. ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది? వాడు సన్నగా రివటలా ఉంటాడు. బై మిస్టేక్ కూడా కరెక్ట్ గా చెప్పవా? ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదండి, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వను. దానికేం భాగ్యం, ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు. కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. నోరు తిన్నగా ఉండదా? హలో, నేను రా చెంగల్రాయుడిని మాట్లాడుతుండా. అరే చెంగల్ రాయుడు, ఇన్ని దినాలు కాదు వచ్చినానా? ఏంట్రా సంగతులు? ఏంలే ఆనందరావు, మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ పోయి చాలా గొప్పోడైనాడు. గట్టనా? ఎవరిది? నువ్వే మాట్లాడు. హలో ఆనందరావు అంకుల్, నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను. బాగున్నారు అంకుల్? మంచిగున్నా గాని ప్రణీత్ అంటే ఎవరి పిల్లగాని నువ్వు? అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకుల్. ఎందుకు చెప్పకూడదు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు. ఆ? ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నారండి. ఎలా చెప్పరండి? నేను చెప్పను. ఓహో, ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా? అలా అడిగారు, బాగుంది, చెప్తాను. అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంటాడేటి? నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకుల్. ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి 10 మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి. పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది, మీరే జాయిన్ అవ్వచ్చు కదా. పైగా పైసా పెట్టనక్కర్లేదు. ఏమంటారు? నువ్వు అంతగా చెప్తేనే కాదంటానా ప్రణీత్? అయితే మనం ప్రొసీడ్ అయిపోదాం. హలో, ఏంటి బాబిది? అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాణ్ణి జాయిన్ అమ్మంటావేంటి? అంటే మా ఊరోడే కదా అని. వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగులు, ఊరి ఫీలింగులు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం. మంచి మనుషులు ముఖ్యము. చెప్పురా. అవును ప్రణీత్ బాబు, వీళ్ళు చాలా మంచి మనుషులు. వీళ్ళకే ఫిక్స్ అయిపోదాం. సరే ప్రసాద్ గారు, మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి వీళ్ళని వేసుకుందాం. ఇది బాగుండాలి. రేయ్, అబ్బిని దొలకపోయి అంబలు తాగించిరా పో. పో, బాగుంటా, తాగిరా పో. రండి బాబు. చూసారా, మళ్ళీ ఆనందరావు పేరు ఎత్తకుండా ఎలా లాక్ చేశాను. గొప్ప పని చేసేవాళ్ళే. ఇదే మీద చిరాకు. ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసియేషన్ ఉండదు. ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను.
తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి. నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఈ ఇంటి ప్లాన్ కావాలి. ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణ? పని అయ్యాక చెప్తాను. వెంకటరమణ ఇప్పుడే క్లియర్ చేస్తాగా. ఇదిగో ప్రసాద్, ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు, నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు, ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు. ఏంది నీ లెక్క? లెక్క లేదు, బొక్క లేదు. మనిషి అన్న తర్వాత బోళ్ళ నిక్నెములు ఉంటాయి. మహేష్ బాబు నాని అంటారు, అల్లు అర్జున్ బన్నీ అంటారు, అంతెందుకు నిన్ను చిన్ని అంటారు. నిజమే ప్రసాద్, నువ్వు అన్నట్టు నిక్నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గాని పవన్ కళ్యాణ్ అనంగా, అల్లు అర్జున్ బన్నీ అంటాం గాని ప్రభాస్ అని పిలవంగా. నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎతవల్లాగా అనర్జుకేటెడ్ కాదురా. మరగుచ్చదవా, మొదలచ్చి పెదవా, పింజారి ఎదవా, నెలసొక్కుదవా నువ్వు. ఆయన అలా బండబూతులు తిడతా ఉంటే భక్తి పాటలు ఏంటంటే అలా అవుతానంటే. ఆయన తిట్టేది నన్ను కాదు, ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకుని ఇలా నోటుతో తీర్చుకుంటాడు. ఓహో, ఇదొకటి ఉందన్నమాట. అచ్చోసిన అంబుధులో పెరిగే బుర్ర పెరగలేదంటరా, బుర్ర తొక్కువేదవా, సన్నాసేదవా. నవ్వుతావేంటరా? నేను తిట్టేదా ప్రసాద్ గాని కాదు, నన్నా. లేకపోతే ఇప్పుడు డీటెయిల్స్ అన్నాడు అవసరం అంటారా? అడుగుతాయేదవా. ఏమండి, మీ ప్రతాపం నా మీద చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావగారికి చెప్పండి. కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు. అలా చెప్తే వాళ్ళు నమ్మరు రామా. వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి. ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే. చేయండి. చేయి చేసుకున్నాననేగా పిచ్చి సార్. చిన్న క్లూ దొరికితే ఆట ఆడిచ్చేస్తాను రా. దొరికింది. ఆ ఫ్యాక్టరీ పనులు పూర్తయ్యేంత వరకు వాడు చెప్పినట్లు అల్లా ఆడతాం. ఏమలుడు అంతే మామ. అది ఏంది బావా, ఎప్పుడు లేంది ఈ పంచలేంది, ఆడంగులతో ఆ భోజనాలేంది బావా? లేకుంటే ప్రణీత్ బాబు పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనందరావుతో ఫోన్ లో మాట్లాడతా ఇన్నే. ఏది ఈ ఫోన్ లో? అవ్వంటే బావా, మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా? ఏంద్రది? ఈ ఫోన్ 2 రోజుల క్రితం డెడ్ అయింది. అంటే పాడైంది. నేనే స్వయంగా కంప్లైంట్ ఇచ్చాను. ఏ రామరాజం? అవును సార్. చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం, దాన్ని మీరు నమ్మటం. వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ని అందరినీ వెర్రి వెంగళ పనులు చేస్తున్నారు. బాబాయ్, ఏంది నువ్వు అనేది? నిజం. కావాలంటే చెక్ చేసుకోండి. అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంట్లో నుంచి చెక్అౌట్ చేసేసేయండి. చెక్ ఇట్ అప్. ఏం రామరాజం? అంతే సార్. హలో, తాడిపత్రి ఆనందరావు మాట్లాడుతుండా, కొంచెం ప్రణీతిని పిలుస్తారా? అలాగేనండి. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, పిలుస్తాను. ఆనందరావు గాడు. ఆవేశపడాకు. యాదానికి ఫోన్ చేసినాడో నేను తెలివిగా మాట్లాడగలనుకుంటా. మీరున్నారు సార్, అది చూడండి. వాడి ఏజ్ కి వాడి బిహేవియర్ కి ఏమైనా సంబంధం ఉందా? హలో, నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను. చెప్పండి అంకుల్. ఏదో బుల్డోజర్ దొరికినట్టు సౌండ్ వచ్చిందే. అదే, నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్. అదే ఆ సౌండ్. కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లో లేదేంటి? ఏం వాయిస్ మార్చి మాట్లాడతానని? మార్చి మాట్లాడడం ఏంటి? అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకుల్. ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకుల్? చెప్తాను గానీ పక్కన ఏదో లేరు కదా. ఏ ఎదవల్ అంకుల్? వాళ్ళే ఆ చెంగల్ రైడ్ గడు ఆడి మామ. పెద్దవాళ్ళు పాపం కదా అంకుల్. పాపమా? వాళ్ళ ముఖం చూస్తేనే పాపం. నీకు తెలియదేమో, ఆ చెంగల్ రైడ్ గడు మర్డరర్. ఇంకా వాళ్ళ మామ పాపిస్తేదవా. పరాయాళ్ళ సొమ్ముని పటికి బెల్లంలో తినేస్తాడు. వాళ్ళతో వ్యాపారం చేసిన వాళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు. అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం. ఒరే ఆనందరావు, ఏమైంది ప్రణీత్ బాబు? నేను ప్రణీత్ బాబుని కాదురా, సెంగల్ రాయని మామని. కనిపెట్టలేకపోయినావులే. ఇంకొక తూరి మా ప్రణీత్ బాబు కోసం ఫోన్ చేసినా, కలిసి ట్రై చేసినా కాళ్ళు చేతులు చేశానేమనుకున్నావో. పెట్టేయ్ ఫోన్. బావా, నేను కంప్లైంట్ చేసినప్పుడు ఇది నిజంగానే చేయవా? మా పార్ట్నర్స్ మధ్యనే తొలి పెట్టడానికి చూసావా? తొడక నీస్తా గబ్బునాయాల. రామానుజం సార్, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అదే అర్థం కావట్లేదు సార్. హలో, మీరిచ్చిన కంప్లైంట్ కి స్పందించి ఆ. మీ టెలిఫోన్ గంట క్రితమే రిపేర్ చేయడం టైం బ్యాడ్ కాకపోతే కరెక్ట్ గా ఈ టైం కి ఇది రిపేర్ అయిపోవడం ఏంటి? చలో మన అకౌంట్ చూసుకుందాం. ఏమయ్యా, ఆ ఫోన్ పని చేస్తున్నా నీకు ముందే తెలుసా? మరి ఎందుకు చెప్పలేదు? మీ మొహంలో టెన్షన్ చూద్దామని. అమ్మో, నీలో శాడిజం కూడా ఉందన్నమాట. ఈ టెన్షన్ ని తట్టుకోలేను కానీ ఆ ప్లాన్ ఎంత వరకు వచ్చిందో చెప్పు. చూపిస్తా ఉండండి. ఇదేంటో తెలుసా? అరుంధతి ప్యాలెస్ కాదండి, మన ఉండే ప్యాలెస్. గేదెలు కనపట్లా? థియరిటికల్ గా థింక్ చేయి, ప్రాక్టికల్ గా పనిచేయ అన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు. ఈ ప్లాన్ ప్రకారం 62% క్లారిటీ నాకు వచ్చేసింది. ఆ మిగతాది కూడా వచ్చేసింది అనుకో, ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మనం ఎస్కేప్ ప్లాన్ చేయొచ్చు. మిగతా 38% ఎప్పుడు పూర్తవుద్ది? అది ఎలా చెప్తామండి? ఇది క్రియేటివ్ జాబ్. ఒకసారి ఫట్ మనం వచ్చేచ్చు, ఒకసారి టైం పట్టొచ్చు. ఈ లోపు వాళ్ళు మనం లేసేయచ్చు. ఈ పేపర్ వద్దు, ప్లాన్ వద్దు. ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి. నేను ప్లాన్ చెప్తాను, నువ్వు ఫాలో. దట్స్ ఆల్.
అది కదండి, ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. దట్స్ ఆల్. ఏం సార్ ఇది? కేరళ ఆయిల్. మరి ఈ ఊళ్ళో రాసుకోవచ్చా? పనులు చేయగానే పంచర్ మాత్రం వేస్తావు. ఒకసారి పట్టుకో. అయ్యా బాబోయ్, ఎవడన్నా పొరపాటున పట్టుకున్న జారిపోవటానికి. జనరల్ కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి. సర్లే పదా. ఆ చెప్పులది. ఇవి నా చెప్పులు మీకు సరిపోవు. నీ తొక్కల చెప్పులు నేను వేసుకోవడానికి కాదు, ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని. పదా. ఎవరు రాదే? నేను మేనేజ్ చేస్తాను, ఉండండి. అడ్డమైన పిల్లలని ఎండ చేరుండయి. మళ్ళీ చేస్తాను. లేదు, అలా చేస్తే లేకుండా పడి ఉంటాడు. నీ అబ్బా ఎదో పిల్లి సచ్చినది దీని. నాకు తెలిసినట్టు వెళ్ళిపోతావంటి. వెనకాలరా. ఎవరా నిద్రపోలేకుండా ఈ టైంలో? అర్ధార్థ పుట్టి ఫోన్ లేంట్రా. ఏం లేదు భయ్యా, నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు, చెంబులు తపేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి. ఏదో దరిద్ర పుట్టుకల కనుక. ఏంటి గురుగారు పడుకొని ఒక డిస్టర్బ్ చేస్తారు? నువ్వు ఫోన్ పెట్టారా? స్వరూప్ నేనండి. ఏం అక్కర్లేదు బాయ్. చూసేవరా వాళ్ళ నిజ స్వరూపం. రెట్టి హ్యాండెడ్ గా పట్టించాలి. పద. అలాగే. రామానుజం, చెప్పే జాగ్రత్తగా విను. చెప్పండి గురుజీ. ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. ఓకే, చలో చలో. నువ్వు ఇప్పుడు చెప్పవా ఏం జరుగుతుందో తెలుసా? మొత్తం విన్నారా? ఏమన్నా బావా? మీ ప్రాణం మొత్తం విన్నా? అత్రంతా ఈ స్టోర్ రూమ్ లో పడి సావని. నవ్వించాలి. పద. అమ్మో అమ్మో వైరక్కాడు. వాడు రోజు ఈ టైం కుక్కలను వదులుతాడు. ఆ పెద్ద కుక్కలను వదిలితే పర్లేదు, చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు. ఆ చిన్నది ఉందే, చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా కన్నింగ్. దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది. ఏంటిది? మనిషి నచ్చితే వదిలేస్తుంది, నచ్చపోతే కరిచేస్తుంది. అరిచే కుక్క అరవదంటారు కదా, ఇది కరిచే కుక్క అస్సలు అరవదు. అమ్మా, దాన్ని వదిలేడు. అమ్మో, మీరు అటెండి ఇట్టేస్తారు. అమ్మో, అయ్యో అబ్బోయ్. ఓహో, నేను ఎటు వెళ్తాడు చూస్తుందేంటి? అయ్యో అమ్మో, ఇదే, అయ్యో. అమ్మా. అని చెప్తా. ఇప్పుడు నువ్వు బయటకు ఎలా వస్తావు చూస్తా. ప్రసాద్ గారి వచ్చండి వచ్చండి. ఎలా వస్తారా వదిలితే రావడానికి? ఇంకే ఫోన్ చేసేస్తే కళ్ళు కనపడి కన్ఫ్యూజ్ అయిపోతుంది. ముందు మీరు వెళ్ళిపోండి. అది అది ఇక్కడే పడి ఉంటుందిలే. పూజ 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 లాగుతామంటే రూమ్ కాదు, తన రోజుకో రూమ్ లోకి మారుస్తున్నారు కదా. చెంగల్ రాయుడు. ఎవరు? ఫోన్ ఆఫ్ చేసావచ్చు. ఎవర్రాది? బొమ్మాలి బొమ్మాలి నిన్ను వదలా. వీడా బొమ్మాలి నిద్రంతా పాడు చేసినాడు. రే పూజ బొమ్మాలి. రే లేరా లే. ఏంటి నానా? తాతయ్య రూమ్ లోకి పోయి పడుకోపో. తాతయ్య గురకు పెడతాడు, నాకు నిద్ర పడతావు. నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లేదు. అంతేంటి? మాట్లాడకుండా పో. పోతాలే.
నేను కొట్టడం ఏంటిరా? మందేమన్నా ఎక్కువైనదా? ఓ ప్రశాంతంగా నిద్రపోనాడు. వాడెందుకుంటామే కొట్టాలా చీరేయాలా లేకపోతే పూజ అయిపోట్టుకుంటా. సర్లే ముందు పూజ ఎక్కడుందో కనిపెట్టాలి. నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా. పూజ ఈ పుట్టోడు ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టడం చేత కాదు. మళ్ళీ మొక్కి దెబ్బైపోతాడు. వెళ్ళి చెప్పొస్తే బెటర్. పూజ ఎవరు వచ్చినట్టున్నారు? ప్రసాద్ గారు ఎక్కడున్నారు సార్? అయ్యో ఇలా పడిపోయారేంటండి? ఏదో మాటలు పైకి లాగబోయా. ఇలా చేయమండి చేయమండి. అజయ్ కూడా అజయ్ కూడా జాగ్రత్త, జాగ్రత్త. అయ్యో అయ్యో అక్కడే ఉండి వచ్చేస్తాను. ఈ బ్యాగ్లో పడ్డారు ఏంటండి? ఇదే కప్పండి బాబు. ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి. దేవుడు లాంటి మీకెందుకు వచ్చింది? సార్ నేను ముందు లేకుంటే మీరు వెనకాడతారు. ఏంటండి సీసా పెంకులు? అరే చూసుకోలేతే బాగా లోతు దిగిపోయినట్టున్నాయి. రెండు రెండు కూర్చోండి. మీరు నా కోసం ఇంత హెల్ప్ చేస్తుంటే మీకెందుకు సరే ఎలా జరుగుతున్నాయి? నువ్వు నిజంగా నేర్చుతున్నావా? భలే వారు ఏం మాట్లాడినవి. మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఏడు చెట్టు గొంతు డ్రై అయిపోయింది. ఇక్కడ ఏదో నీళ్లు ఉన్నట్టున్నాయి. ఇవేంటి వేడుకున్నాయి? నాకేం తెలుసు, సరే తాగేస్తాను. వెళ్దాం పదవా, ఇంట్లోకి వెళ్దాంరా. వెళ్దాం పదవయ్యా. నాకై చెప్తున్నాడేంటి? గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. అయినా చిన్నపిల్లలాగా సీసా పెంకుల మీద కిందకి వెళ్ళారండి. కర్మకాయలు వెళ్ళానే, వెళ్ళు. చెప్పి కాల్ తీసొస్తే తెలుస్తుంది. మొహం మీద ఆ దెబ్బలేంటండి? ఏం ఎర్రనట్టు మాట్లాడతావేంటయా? దెబ్బల గురించి నాకేం తెలియదండి. రాత్రి వేడి నీళ్ళు తాగిన తర్వాత మొత్తం మర్చిపోయాను. వేడి నీళ్ళు కదయా, నాటు సారా. అర్థమైంది. అంటే ఆ ముగ్గురిని మీలో చూసుకొని మిమ్మల్ని బాగా నా కోసం, నా ప్రేమ కోసం, పూజను నన్ను కలపడం కోసం మీరు ఇంత త్యాగం చేస్తే మీ మీద ఊరంతా వినపడేలా అరిపేంటయ్యా. ఎవడు నింటే అదొక డేంజరు. చూసారా ప్రసాద్ గారు, స్కెచ్ అంటే ఇలా ఉండాలి. మనం మీరు వేశారు బుర్ర తక్కువ స్కెచ్. ఇప్పుడు చూడండి, చేజులు లేవు, చావులు లేవు, అంతా ప్రశాంతంగా ఉంది. ఒకసారి వెనక్కి తిరిగి చూడు. డ్రైవింగ్ చేసేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదండి. నీ తొక్కలో రూల్స్ ఆపి ఒకసారి వెనక్కి తిరిగి చూడవా. ఏంటండి నీలాంటి బుర్ర తక్కువ నమ్ముకొని వచ్చినందుకు నాకు జరగాల్సిందే జరిగింది. వాళ్ళు దొరికితే ఫస్ట్ నన్ను నరికేస్తారు. అది వయ్యా బాబు. ప్రసాద్ గారు, ప్రాబ్లం వచ్చినప్పుడు పానిక్ అవ్వకూడదు. ముందు మీరు సీట్ బెల్ట్ వేసుకోండి. పూజ గారు మీరు కూడా స్పీడ్ గా పని బాబు. టెన్షన్ అవ్వకండి. మళ్ళీ అడవుల్లోకి ఎక్కడికయ్యా? హైవేలో ఎంతసేపు వెళ్ళినా హైడ్ అవ్వలేమండి. ఇదైతే ఏదో ఒక ఛాన్స్ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా పని బాబు, చచ్చిపోయేటట్టున్నాను. మీరు అటు ఇటు కదలకండి, బ్యాలెన్స్ తప్పుద్ది. అలాగే. అయ్యి బాబు, వెంకటరమణ, మెయిన్ రోడ్కి వెళ్తే దొరికిపోతావయ్యా. రైట్ కట్ చేయి. అది కాదు సార్, ఆల్రెడీ ఒక రైట్ తిరిగిన తర్వాత మళ్ళీ రైట్ తిరిగితే జాగ్రఫీ ప్రకారం తప్పొద్దేమో. చెప్పింది చేయవయ్యా. అది కాదండి. దట్స్ ఆల్. సరే. ఏమయ్యా, కడుపుకి అన్నం తింటున్నాం, గడ్డి తింటున్నాం. నీ మాట వింటేనే దరిద్రం. ఈ ఊళ్ళో పని ఏంటయ్యా? ఓరు పుస్తకం కూర్చోండి. డీటెయిల్స్ కావాలి, డీటెయిల్స్. ఇప్పుడు అర్థమైంది ఎందుకో. అది సివిఆర్. వాళ్ళతో
మీరంతా రాకుండా యాదవ్ సెపరేట్గా ఏం చేస్తున్నారు? దా, రా. ఎక్కడ ఉన్నా ఇటు ఎక్కడికయ్యా? చెప్తాను ఉండండి. నేను పోయాక చెప్తావా? మీరు కాసేపు నోట్ మూసుకొని కూర్చోండి. అదమ్మా ఏమైనా తినేసి వద్దాం. నాకు ఆకలిగా లేదు మావయ్య, మీరు వెళ్ళండి. పర్లేదండి, పార్సిల్ తీసుకొద్దాం, తర్వాత తింటారు. ఇంకా రాడంటే ఆయుడు. మీరు ఆకలికి అసలు ఆగలేదు ప్రసాద్ గారు. ఈ టైంలో ఫోన్ ఎవరు? భద్రప్ప. అయ్యో ఎత్తదయ్యా. ఉన్నాను సార్, ఫుడ్ వచ్చే లోపల కాసేపు టైం పాస్ చేద్దాం. వాడితో టైం పాస్ హలో హలో, ఎక్కడున్నారా? ఇంతకంటే తెంగర క్వశ్చన్ ఉంటుందిరా. ఎక్కడున్నావు చెప్తావరా? నువ్వు పూజని తీసుకెళ్లి చాలా పెద్ద తప్పు చేశావు. ఏదో రొటీన్ డైలాగ్ వద్దు, ఏమైనా కొత్తవి ఉంటే చెప్పు. పూజని మాకు అప్పచెప్పు, నీకెంత డబ్బు కలితే అంత ఇస్తా. కొత్తవి చెప్పమంటే మళ్ళీ చెత్తవి చెప్తావేంట్రా? వెంకీ నాట్ ఫర్ సేల్. ఏ ప్రసాద్ గారు? అసలు పూజని ఎందుకు తీసుకెళ్లేవరా? బుర్ర తక్క ఏదవా, ఎందుకు తీసుకెళ్తారా? ప్రేమించాను కాబట్టి తీసుకొచ్చాను. ఇదిగో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్. ఇంకొక రొటీన్ క్వశ్చన్ చేసావు అనుకో, ఫోన్ కట్ చేసేస్తాను. కొత్త ఏమైనా ఆలోచించు. పూజ నిన్ను ప్రేమించట్లేదు, యూరోప్ లో ఉంటున్న వేరే వాడిని ప్రేమిస్తోంది. కొత్తవి చెప్పమంటే అబద్ధాలు చెప్తావేంట్రా? ఇది అబద్ధం కాదు, నిజం. మా ప్రసాద్ బాబాయ్ ఒక 420 గాడు, వాడు నిన్ను వాడుకుంటున్నాడు. ఏంటయ్యా? పూజ వేరే వాడిని లవ్ చేస్తుంటే నన్ను లవ్ చేస్తుందని నమ్మించి వాడుకుంటావా? అది కాదయ్యా. ఏది కాదురా, ఈ రోజు నీ రక్తం దాకేస్తాను. తాగేవయ్యా తాగే. ఆ భద్రపగాడు ఇంతవరకు నేను చంపడానికి ప్రయత్నం చేశాడు. అది కుదరపోయేసరికి నా మీద ఏదో మాయ మాటలు చెప్తే అవి నమ్మి నన్ను చంపడానికి సిద్ధపడ్డావు. అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మీ ప్రేమ కోసం ఇంత రిస్క్ చేస్తే నాకు జరగాల్సిన శాస్త్రే జరిగింది బాబు. అంటే వాడు చెప్పింది నిజం కదా? నిజం కాదా అని అడుగుతున్నావా? ఈ విషయం నన్ను అడిగావు కాబట్టి సరిపోయింది. అదే పూజని అడిగితే పెళ్లి కాకముందే ఇంత అనుమానించాడు, పెళ్ళైన తర్వాత ఇంకెంత అనుమానిస్తాడోనని నీ మొహాన్ని ఉమ్మేస్తుందయ్యా. ఆ దరిద్రుడి మాటలు విని అనవసరంగా నీ మీద చేయి చేసుకున్నాను. నువ్వు కూసిన కారు కూతలన్నీ కారులో ఉన్న పూజకు చెప్తాను. అంత మాట అనకండి, మొత్తం నాశనం అయిపోతుంది. ప్రసాద్ గారు ప్లీజ్, ఏదో నోరు జారీ. సర్లే, నేను మంచోడు కాబట్టి వదిలేస్తున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ చేయి. అస్సలు చేయండి. ఇదిగో ఫుడ్ కూడా వచ్చేసి తినేయండి. రండి. చెప్పజాయ్. పూజ, నేను ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తున్నాను. నువ్వు సేఫ్ గానే ఉన్నావు కదా? ఎస్, ఐఎమ్ సేఫ్. సరే, 4 o'clock ఫ్లైట్, మీరు తొందరగా వచ్చేయండి. ఓకే. పూజ, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నువ్వు పార్సల్ తీసుకొని వచ్చే. ఉండండి సార్, కలిసి వెళ్ళిపోదాం. చెప్పింది చెయ్యి. సార్, పూజకి మాత్రం ఏం చెప్పకండి. చెప్పలే. మావయ్య, వెంకీ ఎక్కడా? వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కలిస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడమ్మా. మనల్ని హైదరాబాద్ లో కలుస్తానన్నాడు. బండి స్టార్ట్ అవ్వట్లేదండి. అడిగొచ్చు. ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆయన్ని తెలుసుకోవాలి. నమో వెంకటేశ్వర. చూసారా, దట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్. వెంకటరమణ, ఎయిర్పోర్ట్ పోనీ అమ్మా. ఎయిర్పోర్ట్ దేనికండి? పూజ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన యూరోప్ నుంచి వస్తున్నారు, ఆయన రిసీవ్ చేసుకోవాలి. ఓ, మా పెళ్లి చూడటానికి వస్తున్నాడా? మీ పెళ్లికే వస్తున్నారు. పోనీ అమ్మా. తీసుకెళ్తున్నాడు కనుక్కోండి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చెప్తాను కదా. చెప్తాను నా కొడుకులు, నన్ను పూజని విడిదీయాలని చూస్తారా? ఎవడన్నా మా మధ్యలో వస్తే టిఫిన్ రెడీ. ఎందుకంత గట్టిగా అరుస్తావు? మరి ఊపిరి అయిపోయినట్టు ఇలా బీసిపోతే అరవరా? నిజంగానే ఊపిరి ఆగిపోయిందిరా. అయ్యి బాబోయ్, అయితే మన వాళ్ళందరినీ ఒకసారి పిలుద్దామా? వాళ్ళందరికీ నేను చూసినట్టు ఉంటది, చివరిసారిగా నీకు వాళ్ళని చూసినట్టు ఉంటది. ఊపిరి ఆగిపోవటం అంటే నిజంగా ఊపిరి ఆగిపోవటం కాదురా. మరే
నేను 40 ఏళ్ళ అమ్మాయిని చూశాను రా. 40 ఏళ్ళు అమ్మాయా? అవునులే, నీ ఏజోళ్ళకి ఆ ఏజోళ్ళు అమ్మాయిలానే అంటారు. ఇంతకీ ఎవరా అంటే అదే ఎవరా అమ్మాయి? ఏమోరా, పోతూ పోతూ అడ్రస్ కూడా ఇచ్చేళ్ళింది. అయ్య బాబు ఎప్పుడే చచ్చిపోయిందా? పోవటం అంటే చచ్చిపోవటం కాదురా, మరి మనిషి పోతూ నా మనసును కూడా తీసుకెళ్ళింది. చా హార్ట్ అటాక్ వచ్చే ఏజ్లో హార్ట్లో ఇచ్చుకోవడం అవసరం అంటావా? ప్లీజ్ తర్వాత చూద్ది కానీ ఇడ్లు చల్లారిపోతే వాసన వచ్చేలోపు తినేవా? అబ్బా, ఇడ్లీలు ఏంటి అంత తెల్లగా ఉన్నాయి? నేనే తెల్లగా ఉంటానే లైట్ గా బట్టలు సోడా వేసాను. మామయ్య, ఇక్కడ అందరూ కండలు పెంచి దుక్కల్లా ఉన్నారు. అడ్రస్ తేడా వస్తే తొక్కలు తీసేస్తారు. నోరా, సేమ్ అడ్రస్, సేమ్ జిమ్. ఐఎమ్ వెరీ షూర్. హాయ్ బ్రహ్మాజీ. హాయ్ ఆంటీ, మీరు ఇక్కడ పని చేస్తున్నారా? నేను పని చేయడం ఏంటి? నాన్ సెన్స్. ఇది నా జిమ్మే. బ్రహ్మాజీ, ఇతను మీకు తెలుసా? నా దగ్గర పని చేస్తాడు. మంచి కుర్రాడు. నా మేనల్లుడు. ఆవిడ మంచి చూడడానికి రిలేషన్ గుర్తొచ్చిందా? అవును సునీల్, నువ్వేంటి ఇలా వచ్చావు? ఎవరో అమ్మాయి మా మామయ్యకి విజిటింగ్ కార్డ్ ఇచ్చిందంట. ఆ అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే నేను ఇలా వచ్చాం. ఆఫీస్ మ్యాటర్స్ ఇప్పుడు ఇక్కడ అవసరమా? ఓ మేడం, ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ లన్నీ ఎవరు నేర్పుతారు? నేనే దగ్గరుండి నేర్పిస్తాను, రండి. ఈ ఐటెం చూసారా? 10 రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ రాట్స్ లా అయిపోతాయి. అవసరం లేదండి, ఆల్రెడీ మా మామయ్యకి యాక్సిడెంట్ అయినప్పుడు 2 చేతులకి స్టీల్ డాట్ చేశారు. రియల్లీ? నేచురల్లీ. ఈ సిస్టమ్ చూసారా? బ్యాక్ పెయిన్ కోసం. ఇది నీకు అవసరం లేదు మావా, నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా. బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం. మేడం, బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్? చికెన్, మటన్, ఉలవలో, శనగలు. నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు, చేసే ఐటమ్స్ గురించి. సార్, వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు? ఒకటేంటి, అన్ని ఐటమ్స్ చేస్తాను. దగ్గరుండి నేర్పిస్తారు కదా. హలో, ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్? డూ హ్యావ్ 24 hours సర్వీస్ అండ్ అంబులెన్స్ ఇస్ దేర్? థ్యాంక్ యూ. నీకోసమే ఐటమ్స్ ఎక్కువ కదా, అవసరం వద్దులే. బ్రహ్మాజీ, ఫాలో. ఏమైపోయాడు? ఏంట్రా ఏంటి? బాబోయ్, ఈ డ్రెస్ లో వచ్చాం ఆంధ్ర అలెగ్జాండర్ లో ఉన్నావు. ఇంతకీ ఎవరి డ్రెస్? నాదే. ఏం బాగాలేదా? బాగుంది, కానీ నువ్వు వేసుకుంటే సేల్స్ పడిపోద్దేమో. హాయ్, గుడ్ ఈవినింగ్. హాయ్, గుడ్ ఈవినింగ్ సరళ. ఎక్సర్సైజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓ కమ్ ఆన్. కమ్ ఆన్ సునీల్. ఇది 50 కేజీల రాడు. దీన్ని ఇలా పట్టుకుని అలా పైకెత్తాలి. ఉండు మామని వెళ్ళి కూలీలు తీసుకొస్తాను. ఆగు, కూలీలు ఎందుకు? వెయిట్ ఎత్తడానికి. వెయిట్ ఎత్తాల్సింది నేను, కూలీలు కాదు. మీకు ఇంతకు ముందు ప్రాక్టీస్ ఉందా? చాలా సార్లు టీవీలో చూసాడు. పాస్ట్ ఇస్ పాస్ట్. యా, చెప్పుకోవటం వేస్ట్. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. అప్పుడు వెయిటింగ్ ఎందుకు? దీన్ని ఎలా చేయాలంటే ఇలా పట్టుకుని అలా ఎత్తాలి. ఓకే, యా యా, విష్ మీ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. క్యారీ ఆన్. కరెక్ట్ గా ఆవిడ చెప్పిన చోట పట్టుకుని ఎత్తు. అటు తిరుగు, డూ ఇట్. తిరుగు. వీడికి నిజంగా ఎత్తేస్తున్నాడా? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివికాయం ప్రకీర్తి ప్రదాయం భజేవాయు పుత్రం సూపర్. నెక్స్ట్ ఐటమ్ నాట్ నౌ, రేపు చేసుకుందాం. as you like. బాయ్. Take care. Sweet dreams. Bye bye. ఎయిర్ ఫ్రీ. అమ్మాయి ఇస్తుంది. యా,
అమ్మాయి వెళ్ళిపోతుంది, ఫాలో అవ్వు. ఫాలో అవడం సరే, అమ్మాయిని ఎలా పరిచయం చేసుకోవాలో తెలియట్లేదు. ముందు ఫాలో అయితే దేవుడే ఏదో ఒక ఛాన్స్ ఇప్పిస్తాడు. ఎలవయ్యా బాబు. అక్కడ చూడు. సావిత్రి, బండిలో గాలిపోయిందా? నీకెలా తెలుసు? నువ్వు నడిచేస్తుంటే డౌట్ వచ్చింది. నేను ట్రాస్ చేస్తా. అక్కర్లేదు, నేను ఆటోలో వెళ్తాను. అచ్చి బాబోయ్, ఎవడో నడిపితే ఆటో ఎక్కుతావు కానీ సొంత భావం నేను నడిపితే బండి ఎక్కువ. ఎక్కను. మరి అంత డైరెక్ట్ గా చెప్పేస్తావేంటి? ఒకసారి ఎక్కొచ్చు కదా. ఆ దేవుడికి ఛాన్స్ ఇస్తాడనుకుంటే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు. ఆడెవడో అమ్మాయిని నడిపిస్తున్నాడు, నువ్వు వెళ్ళాడు 4 పీకు. ఆ అమ్మాయి దృష్టిలో హీరో అయిపోతావు. బ్యూటిఫుల్ గా ఇంట్రడక్షన్ జరుగుతుంది. పీకటం అంటే అంత బాగా. ఎల్లవయ్యా బాబు, ఎల్లు పీకాన్ని. నేను డ్రైవ్ చేస్తాను, లేకపోతే దా నువ్వు ఇక్కడికి వచ్చి డ్రైవ్ చేయి, నేను వెనకాల నుంచి పట్టుకుంటానే. ఎవరు నువ్వా? వదిలే. అరే చొక్కా కలిపోతా. ఏంట్రా వదిలేది? పట్టపగలే అమ్మాయి రోడ్డు మీద అల్లరి చేస్తావా? అమ్మాయి ఎవరు? ఏమండి కొట్టే సారీ చెప్పకుండా వెళ్ళిపోతావా? సారీ సారీ అంటే సారీ చెప్పండి మళ్ళీ కొడతారా? చిన్న పిల్లలు చేసి ఆడుకుంటారు, చెప్తారు నీ పని. బంజారా హిల్స్ వస్తావా? ఎక్కండి. హలో, ఐఎమ్ గోపి. మీరు ధైర్యంగా ఉండండి. వాడు మళ్ళీ చుట్టుపక్కల కనిపించడు. చుట్టుపక్కల కనిపించడు, కానీ రోజు మా ఇంట్లో కనిపిస్తాడు. ఇంట్లోనా? అవును, అతను నా బావ. బావా? కలువ పువ్వు లాంటి అమ్మాయికి కర్రి ముద్దు లాంటి బాగుంటాడని ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తాడు? అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. ఏ వెధవ ఐడియా ఒకటి ఇచ్చావు కదా, ఇప్పుడు చూడు. అనవసరంగా అమ్మాయికి నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ పడింది. ఏం పడదు. ఎందుకంటే వాళ్ళ బాగుంటే అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉండదు. లేకపోతే వాడిని కొడుతుంటే ఎందుకు ఊరుకుంటుంది? ఓ పని, రేపు సారీ చెప్పే వంకతో అమ్మాయితో మాట కలుపు, సెట్ అయిపోతుంది. సరే, ఒక 100 రూపాయలు కోక్ అయిపోయింది, తెచ్చుకుంటాను. మధ్యలో ఇదొకటి, ఇది మాత్రం తప్పదు. తీసుకో. అది కూడా అది అయిపోయి తెచ్చుకుంటాను. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా? అసలు ముందు ఆడెవడో తెలిస్తే తర్వాత మనం ఏం చేయాలో తెలుస్తుంది. సావిత్రిని పిల్ల. అమ్మా సావిత్రి. ఏంటన్నా? భావన ఎవరో కొట్టారట, ఎవరమ్మా అతను? ఏమో నాకు తెలీదు. తెలీదా? తెలీదంటే నమ్మేస్తారని నాకు బుర్రలేదనుకుంటున్నావా? ఉందని నువ్వు అనుకుంటున్నావా? అయ్యో బాబోయ్, నాకు ఇది ఉందో లేదో తర్వాత. మీ ఇద్దరికే మధ్యన అది ఉందా లేదా? ఏది? అదే లవ్ ఉందా లేదా? అవును, ఉంది. అతను నా లవర్. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. చాలా. అయ్యో బాబోయ్, చూసావా మామ ఎంత డైరెక్ట్ గా చెప్పేస్తుందో? ఇందాక దాకా తెలియదండి, ఇప్పుడేమో లవర్ అంటుంది. 5 నిమిషాలు అయితే మగుడు అని కూడా అంటుంది. ఏంట్రా, నేను ఉన్నాను కదా. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా? నిజమే. ఆహా, ఎంత మంచి వార్త చెప్పావమ్మా. ఏమండి, నోరు తీపి చేసుకోండి. అంటే మీ సావిత్రి నన్ను కాకుండా ఏ రౌండ్ పెళ్లి చేసుకున్నా మీకు హ్యాపీయేనా? ఉండరా, సావిత్రి లవ్ చేసిందంటే అతను ఎవరో కరెక్ట్ పర్సన్ అనమాట. అంటే నేను కరెక్ట్ కాదా? అవ్వ పేరే ముసలమ్మ. చూడమ్మా, అతను ఒకసారి ఇంటికి తీసుకురా, నేను మాట్లాడతాను. తీసుకురా, నేను కూడా మాట్లాడతాను. సరే. హాయ్. హాయ్, రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. మా జిమ్ లో మీరు సభ్యులుగా చేరినందుకు నాకు చాలా ప్రౌడ్ గా ఉంది. ఐ టు. మీ ఎంకరేజ్మెంట్ చూస్తుంటే నాకు ఎనర్జెటిక్ గా ఉంది. వెల్కమ్. అవును, ఇంతవరకు మీకెందుకు పెళ్లి కాలేదు? కాకా, అదే ఎందుకు కాలేదు? సరళ, అదో పెద్ద సాడ్ లాంగ్ స్టోరీ. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో పద్మను ప్రేమించాను. ఆ అమ్మాయికి సడన్ గా క్యాన్సర్ అటాక్ అయింది. మీరు లవ్ చేశాక అయిందా, చెయ్యక ముందా అయిందా? చేసిన తర్వాతే అయింది. ఆ రోజుల్లో నేను విపరీతంగా సిగరెట్లు కాల్చేవాడిని. ఓ, మీరు సిగరెట్ తాగితే ఆమెకి క్యాన్సర్ వచ్చిందా? నేను కాల్చేవాడిని, ఆవిడ పీల్చేది. కొన్నాళ్ళకి నాకు అలా అలా దూరంగా వెళ్ళిపోయింది. ఫారిన్ కా? కాదు, పైకి. పైకా? అక్కడికి కాదు, చచ్చిపోయింది. ఓ సార్. ఆ తర్వాత నాకు పెళ్లి మీద. అలా ఫీల్ అయితే ఎలా? మళ్ళీ ఎవరినైనా ప్రేమించకపోయారా? నో, జీవితంలో మళ్ళీ ఎవరిని ప్రేమించకూడదు అనుకున్నాను. ఏ, క్యాన్సర్ వస్తుందనా? నా సంగతి సరే, నీకెందుకు పెళ్లి కాలేదు? అదో విచిత్ర కథ. నేను వినకూడదా? అది నేనే చెప్పకూడదు. నేను పెళ్లి కాకుండానే తల్లిని
కాకుండా తల్లివయ్యావా? అంటే నేను తల్లిని చేసిన వాడెవడు? ఎవరో చేసేదేంటి, నేనే అయ్యాను. తల్లి తండ్రి లేని నా మేనకోడల్ని పెంచాల్సిన బాధ్యత నా మీద పడి నేనే తల్లినై పెంచాను. ఆ టెన్షన్లో పెళ్లి మీద ఆశ చంపుకున్నాను. అయితే ఆ అమ్మాయిని సొంత బిడ్డ కాదా? ఏ అప్సెట్ అయ్యారా? నో, ఇప్పుడే సెట్ అయ్యాను. మన ఇద్దరి కథలకి ఓపెనింగ్లు వేరైనా క్లోజింగ్లు ఒకటే అనమాట. ఎస్, మన ఇద్దరి కలయిక సూపర్. పదండి, నేనే ఎక్సర్సైజ్ లో దగ్గరుండి చేయిస్తాను. సారీ, కొంచెం లేట్ అయింది. నో ప్రాబ్లం. అప్ప అమ్మాయిలంటేనే ఆమడు దూరం పారిపోయేవాడు ఇప్పుడు అమ్మాయితోనే కలిసి ఇంట్లోకి వెళ్తున్నాడంటే సంథింగ్ రాంగ్. తేల్చేస్తా. ఇదిగో భయ్యా, నువ్వు వెళ్ళు. నాన్న, ఈయన పేరు మర్చిపోయానండి. మీ పేరేంటి? గోపి. గోపి, ఈయన మా నాన్న, మా అమ్మ. నమస్కారం. నమస్కారం. హీస్ రాంపండు, మా బావ. ఈయన నాకు తెలుసు. సారీ, ఈయన నాకు తెలుసు. ఎలా ఉన్నారు? ఏంటి అప్పుడు కొట్టు ఇప్పుడు ఎలా ఉందని చూస్తున్నావా? ఆ రోజు శుక్రవారం కాబట్టి సరిపోయింది. అదే ఈ రోజు అయితే తెలుద్దునా. ఈ రోజు శుక్రవారమే. అవునా? పండు నువ్వు ఉండు. రా బాబు కూర్చో. పర్వాలేదండి. ఎంత వినయమో చూసావా? పర్వాలేదు, కూర్చో బాబు. కూర్చో. వెళ్ళి అబ్బాయికి ఏదైనా పట్టరా. అలాగే. చూడు బాబు, అమ్మాయిని ప్రేమించానని చెప్పిందే గాని నీ గురించి ఏం చెప్పలేదు. చెప్పడానికి నాకు తెలిస్తేగా. ఏంటమ్మా? ఏం లేదన్నా, నేను చెప్పడం ఎందుకు, ఆయనే చెప్తారని. అంటే ఎవడ్డో పాడుతున్న కొట్టిద్దామనా? పండు నువ్వు ఉండు. నువ్వు చెప్పు బాబు. చెప్పడానికి ఏముందండి, ఓ ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. చిన్నప్పుడే అమ్మ నాన్న పోయారు. నానమ్మ తాతయ్య దగ్గర పెరుగుతున్నాను. తీసుకో బాబు. తీసుకో. అవును బాబు, మా అమ్మాయి సావిత్రి నువ్వు ఎన్నాళ్ళుగా ప్రేమించుకుంటున్నారు? 3 ఏళ్ళ నుంచి అండి. అంటే మొత్తం 5 ఏళ్ళ నుంచా? అంటే నేను 3 ఏళ్లుగా ప్రేమిస్తున్నానండి. తను ఒప్పించడం కోసం 1 year వెంటపడ్డాను. అంటే అది నా అకౌంట్ లోకి వస్తుంది కానీ తన అకౌంట్ లోకి రాదు కదండి. ఏంటాడు 1 year ఎంట పడితే లవ్ చేసావా? నేను 15 ఏళ్ళ నుంచి ఎంట పడుతున్నాను. ఆడికంటే 14 ఏళ్ళు సీనియర్ నే, నాకంటే జూనియర్ రాడు. అసలు ఆడికంటే నాకేం తక్కువ? హైట్ ఎక్కువ, వెయిట్ ఎక్కువ, కలర్ ఎక్కువ, వయసు ఎక్కువ. అసలు నాకేం తక్కువ? బుర్ర తక్కువ. ఇప్పుడు ఎందుకురా ఎక్కువలు గోలా? నీకు గోళ్ళనే ఉంటది మాయా, నాకు కడుపు మండిపోతుంది ఇక్కడ. ఐస్ క్రీమ్ తిన్నానా, కడుపు చల్లబడుతుంది. తీసుకోమ్మా. తీసుకో బాబు. ఇవి ఉన్నాయి కదండి. అవి తిన్న తర్వాత ఇది తిను. పర్లేదులే, పార్సిలెట్కెళ్ళి. ఏంటండి మీ మదర్ గ్యాప్ లేకుండా ఐటెం తెచ్చేస్తుంది? అది మర్యాద రావణ వంశంలో పుట్టింది బాబు. ఓహో. వచ్చిన వాడు తిని తిని పళ్ళు అరిగిపోయినా పొట్ట పగిలిపోయినా సరే అది 1 by 1 అలా తెస్తూనే ఉంటుంది. తినకపోతే ఫీల్ అవుతుంది. బాగా సెన్సిటివ్. అవును, మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు? నాకు 3 చెల్లెళ్ళు ఉన్నారండి. వాళ్ళ పెళ్లిని చేసిన తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే మీ చెల్లెల్ని పెళ్లి అవ్వకపోతే నువ్వు సావిత్రి జీవితంలో పెళ్లి చేసుకోవా? ఏంటా మాటలు? తప్పే ఉంది, అన్ని విషయాలు ఇప్పుడే డీటెయిల్ గా మాట్లాడుకోవాలి. నువ్వేం మాట్లాడక్కర్లేదు, నోరు మూసుకొని కూర్చో. అంటే కాబోయేవాళ్ళు రాగానే మేనలు లోకి అయిపోయాడా? నేను అన్నీ వాకౌట్ చేస్తున్నాను, నన్ను ఎవరు ఆపకండి. ఒరే పండు, ఇది కూడా తిని వెళ్ళరా. ఇలాగే దారిలో తింటలా. మీ పండు కోపం వచ్చినట్టుంది. చూడు బాబు, చూసాను చెప్పండి. ఇప్పుడు బైక్ లో ఆ ఇంటికి వచ్చాడే అతనెవరు? ఆ ఇంటికి కాబోయే అల్లుడు. అల్లుడా? మరి కూడా తీసుకెళ్ళిన అమ్మాయి? అతను లవ్వరు. లవ్వరా? ఇంతకీ నువ్వెవరు బాబు? ఆ అమ్మాయి మాజీ లవర్నే. అంటే ఇంతకు ముందు అమ్మాయి నిన్ను ప్రేమించిందా? లేదా నేనే అమ్మాయి లవ్ చేశాను.
అవును ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు అంతగా మీరెవరు? నేను నేను జనాభా లెక్కల ఆఫీసర్ని. ఆల్రెడీ జనాభా ఉండగా ఇంకా లెక్కలేటండే మధ్యలేదేటి? చిచ్చి ఏ వయసులో చేయాల్సిన ఎక్సర్సైజ్ ఆ వయసులో చేయాలి. 60 ఏళ్ళు వయసు వచ్చాక గోడట్టుకుని అమ్మ నాకు వాకింగ్ చేస్తాం వచ్చేసింది అన్నాడు నీలంటాడు ఒకడు. తీయా అచ్చి బాబోయ్ 198. మై గాడ్ 198. నాకు తెలిసి ఇంత జ్వరం వచ్చాడో బతకలేదు మావా. అవును. ధర్మమీటర్ యువతలు దారిలాగా ఆగింది గానీ అయినా నీ జ్వరం లెక్క అతనికి ధర్మమీటర్లే సాలవలే. నా మాట నువ్వు ఏదైనా హాస్పిటల్లో జాయిన్ అయిపో. ఒరే నాకు జ్వరం వచ్చినట్టు సరళ మేడం తెలియకూడదు. నెల తప్పితే సీక్రెట్ గా ఆపరేషన్ చేయించచ్చు. ఇలాంటి జ్వరాలకు కూడా సీక్రెట్లు మెయింటైన్ చేయాలా? అరే ఇల్లారా ఏంటంట? బాత్రూమ్కి వెళ్ళాలరా. ఎలాహే నా వాళ్ళ కదా. నిన్ను వెళ్ళమనలేదురా బాబు. ఇళ్ళ జారి తీసుకురా. చిచ్చి పశువుల హాస్పిటల్లో కాంపౌండర్ బతు కొంచెం హ్యాపీగా ఉంటది. 5 అడుగులు లేడి 50 కేజీలు ఎత్తేస్తాడంట. హలో సరళ. ఏమైంది బ్రహ్మాజీ ఇవాళ జిమ్కే రాలేదు? ఆగాదు నువ్వు లెక్క బాబు. నువ్వు లెక్కితే నేనే పడుకోబెట్టాలి. ఏమైంది? హెవీ వెయిట్స్ ఓవర్ గా మోసి బాడీ ఓవర్ ఆయిలింగ్ వచ్చేసింది. ఇప్పుడు మనిషా ఎప్పుడో ఇందిరాగాంధీ పెళ్ళైనప్పుడు పుట్టినోడు కదా. ఇప్పటికే పెళ్ళి అవ్వలేదు. బాడీ బాండీలో వెడికిపోతేటి. అరే నా ఆరోగ్యం గురించి నీకు మరీ అంత ఓవర్ యాక్షన్ ఎందుకురా? అయితే ఇది వెనకట్టుకెళ్ళిపోనా? ఎందుకిది? పొద్దు నుంచి అన్ని మంచం మీదలేండి. అన్నీ అంటే టీ కాఫీ బ్రెడ్ అప్పుడప్పుడు జ్యూస్ అని. హెల్త్ గురించి అంత కేర్లెస్ గా ఉండకూడదు. నేను వెళ్ళి నా ఫ్యామిలీ డాక్టర్ ని పంపిస్తా. అక్కర్లేద్దా మీరు ఒక గంట పక్కన కూర్చుంటే మొత్తం సెట్ అయిపోతాయి. రే చేతనైతే సెట్ చేయి, స్ప్లిట్ చేయొద్దు ప్లీజ్. ఆగరా ఆగరా. సెట్ అయిందా? కానీ అరే సునీల్ నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలరా. సరళని ప్రేమిస్తున్నట్టు చెప్పాలరా. ఎందుకు చెప్పాలి? నేను ప్రేమిస్తా కదా. నువ్వు ప్రేమిస్తున్నట్టు కాదురా, నేను ప్రేమిస్తున్నట్టు తనకు చెప్పి మా ఇద్దరి మధ్య కనెక్షన్ కలపాలి. నిజమా? ఎంత డబ్బు కావాల్సిన ఇస్తాను. యాదవ జన్మ. ఇప్పుడు దాకా సర్వర్ గా స్వీపర్ గా వెయిటర్ గా బట్లర్ గా అన్ని రకాలుగానే వాడేసావు. ఫైనల్ గా బోకర్ గా కూడా వాడేద్దాం డిసైడ్ అయ్యావు అన్నమాట. కాదురా సునీల్. హాయ్ బ్రహ్మాజీ, గుడ్ మార్నింగ్. హాయ్ సరు, వాట్ ఇస్ లేట్? జస్ట్ షాపింగ్. చాలా కష్టపడి వెతికితే కానీ దొరకలేదు. రాఖీ. బాబు ఇంత సౌండ్ వచ్చిందేంటి? మామ కష్టాలు వచ్చినప్పుడే మనిషి ధైర్యంగా పారిపోవద్దా. ఏమైంది? టైం రివర్స్ అయింది. రాఖీ రాయిలా తేలింది. నిజమే సునీల్, ఇన్నాళ్ళు నాకు బ్రదర్ లేడని బాధపడ్డాను. అయినా ఇప్పుడు నాకు మంచి మనిషి దొరికాడు. అందుకే రాఖీ కట్టాలని వచ్చాను. ఇంకొకసారి ఆలోచించండి. వాట్ బ్రహ్మాజీ, వాట్ సునీల్ ఇస్ టెల్లింగ్? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, అంత బ్లర్. అయ్యో, నేను రాఖీ కట్టితే నేను వచ్చిన పని అయిపోతుంది కదా. నేను బాత్రూమ్ ఆగండి, కట్టిన తర్వాత వెళ్ళొచ్చు. కట్టిన తర్వాత ఆయన వెళ్ళాడు, నేనే తీసుకెళ్ళాలి. జస్ట్ 1 మినిట్, చెయ్యి ఇలా ఇవ్వు. సారీ మామా. ఆహా, ఆయన చెయ్యి కాదు, నీ చెయ్యి చూపించు. రే నీకు అక్కరా? అవును సునీల్, నువ్వు పరిచయం అయ్యాక నాకు తమ్ముడు లేని లోటే తెలియడం లేదు. థ్యాంక్స్ అక్క. మామా నువ్వు నాకు బావా. అమ్మయ్యా, నీకు రాఖీ కట్టితే నా ప్రాణానికి హాయిగా ఉంది. నీకేంటి, ఇక్కడ ఇంకో ప్రాణానికి ఇంకా హాయిగా ఉంది. చెప్పక్క, ఈ తమ్ముడు నీకోసం ఏం చేయాలి? తమ్ముడు, ఈ వయసులో నాకు తోడు కావాలనిపించింది. అయినా నా మనసుకు నచ్చిన మనిషికి ఆ మాట చెప్పలేకపోతున్నాను. నాది కూడా సేమ్ ఫీలింగ్. ఆయన ఎదురుపడ్డప్పుడు ధైర్యంగా చెప్పాలనిపిస్తుంది. చీ కొడుతుందో సిగ్గుపడుతుందో అన్న డైలమా. ఆయన ఎలా ఫీల్ అవుతారోనని నాకు టెన్షన్ గా ఉంది. ఎలా చెప్పను? నా మనసు ఎలా విప్పాలి? ముసలోళ్ళకి దసరా పండగని మధ్యలో నన్ను ఎందుకు ఉయ్యాలు ఊపుతున్నారు? మీరు డైరెక్ట్ గా మాట్లాడుకోండి. నాకేంటి టెన్షన్? సరళ, బ్రహ్మాజీ, అర్థమైందా? పూర్తిగా అర్థమైంది. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది మావా. బళ్ళు కొంచెం లేట్ అయినా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగినాయి. రేపు మీ ఇద్దరికి పెళ్ళి పిల్లలు పుట్టి మామా తాతయ్య అని మమ్మల్ని పిలుస్తా ఉంటే వినాలని ఆశగా ఉంది. అమ్మమ్మ ఏంట్రా? అయినా లవర్స్ మధ్య నువ్వెందుకురా? నువ్వు వెళ్ళి మా పెళ్లి పిల్లలు చూసుకో వెళ్ళు. ఓకే, తొందరగా వచ్చేయండి. లేట్ అయితే ఫస్ట్ నైట్ పనికిరారు. బెడ్ రెస్ట్ గా. బాయ్ అక్క. ఇదిగో
చల్లరిపోయిందా? గోపి బేకరీకి వెళ్ళి కేక్స్ కొనుక్కోవాలి, డబ్బులు ఇవ్వు. ఏంట్రా డుంబు ఈ టైంలో ఇక్కడ ఉన్నావు? డాన్స్ క్లాస్కి వెళ్ళదా? డబ్బులు ఇస్తే చెప్తా. ఈడొకడు. ఇదిగో నీకోసం పెట్టుకుని తిరుగుతున్నాను, తీసుకో. చెప్పు. ఈ రోజు మా టీచర్ ఇంట్లో పెళ్లి చూపులు, అందుకని ఈ రోజు మాకు సెలవు. పెళ్లి చూపులా? ఓర్ నాయనోయ్. వీడి టీచర్ ఇంట్లో పెళ్లి చూపులైతే వాడు కంగారు పడి పారిపోతున్నాడేంటి? ఏదో ఉంది. చూడండి బావగారు, మా అబ్బాయికి మీ అమ్మాయి చాలా బాగా నచ్చిందండి. కట్నం మీరు ఎంత ఇచ్చుకుంటే అంత, కానీ పెళ్లి మాత్రం అన్నవరంలోనే జరగాలి. అలాగేనండి, అలాగే చేద్దాం. అబ్బాయి తరపు అమ్మాయి తరపు. అర్థమైంది. ఏమండి మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, ఒకసారి ఇటు వస్తారా? ఒక్క నిమిషం అండి. ఎవరతను? ఏమోనండి. చెప్పండి, ఏంటి విషయం? ఆ అమ్మాయిని మీరు చూసారా? చూశాను, లక్షణంగా ఉంది. ఫిగర్ గుడ్డే, క్యారెక్టర్ బ్యాడ్. నిజమా? ఓక్ మీద ఒట్టే చెప్తున్నా. ఆ అమ్మాయికి ఆల్రెడీ 3 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ముగ్గురు అంటే నలుగురా? ఒకటి చచ్చిపోయాడు కదా. నలుగురు కదా, వారానికి ఒకరు చొప్పున నలుగురితో 4 వారాలు తిరుగుతుంటుంది. అలాగా? అలాగే చెప్తా. ఆయన వర్కౌట్ చేద్దాం. పదా. పెళ్లి కొడుకు గురించి మీరు ఎంక్వైరీ చేశారా? చేశామండి. అబ్బాయి MA, MPhil, PhD కూడా. HIV కూడా. HIV ఏంటి? ఎయిడ్స్ కదండి. అక్షరాలా అదే. పెళ్లి కొడుకు ఎయిడ్సా? మాకు తెలుసుంది. అవునా కదా, మీరే పెళ్లి కొడుకుని కనుకోండి. అయితే ఖచ్చితంగా కనుక్కుంటాం. సాక్షాత్ బ్రహ్మదేవుడి దిగొచ్చిన ఈ పెళ్లి అవును. ఏంటండి పెళ్లి చూపులు పెట్టుకుని బయటికి వెళ్ళారే? పెళ్లి చూపులు నాకు కాదండి, మా బంధువుల అమ్మాయికి. ఈ ఊర్లో ఎవరు లేకపోతే మా ఇంట్లో అరేంజ్ చేశారు. వద్దనుకుంటే ఇష్టం లేదని చెప్పాలి కానీ నా కొడుకు ఎయిడ్స్ ఉందంటావా? బంగారం లాంటి మా అమ్మాయికి 4 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని, ఇష్టం వచ్చినట్టు తిరుగుతుందని, తల పౌరని నిందలు వేస్తారా? మేమే నిందలు వేయడం లేదండి, ఉన్న నిజాలే చెప్తున్నా. మేము నిజాలే చెప్తున్నాం. Stop it! మీరందరూ కాసేపు మాట్లాడుకుని ఉంటే అసలు నిజం నేను చెప్తాను. చూడండి, మీ అబ్బాయికి ఎయిడ్స్ అని చెప్పింది, మీ అమ్మాయికి 4 బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పింది మేమే. అలా చెప్పింది ఈ నిశ్చితార్థం చెడగొట్టాలని కాదు, మీకు ఒకరి మీద ఒకరికి ఎంత నమ్మకం ఉందో తెలుసుకుందామని. మేమేదో అబద్ధాలు చెప్తే నమ్మేసి తాంబూలాలు తీసుకోవడం మానేసి తన్నుకోవడానికి సిద్ధపడిపోయారు. చూడండి, ప్రేమకైనా పెళ్లికైనా దేనికైనా కావాల్సింది నమ్మకం. నమ్మకం నమ్మకం నమ్మకం. కొంచెం ఓవర్ అవుతుంది. జరిగింది మర్చిపోయి హ్యాపీగా తాంబూలాలు తీసేసుకోండి. గుడ్ లక్. వెళ్దామా? వస్తామండి, బయలుదేరతాం. హలో, నిజం చెప్పండి, ఆ అబద్ధాలని మీరు ఎందుకు ఆడారు? ఇప్పుడు నీకు నిజం చెప్పాను అనుకో, వాళ్ళకి చెప్పిన అబద్ధం నిజమని నీకు తెలిసిపోతుంది. ఇది నిజం. పదా. ఇది బాగా మేనేజ్ చేసేవారు. రే గోపి, గోపి. ఏంటి తాతయ్య? టైం అవుతోంది, ఆఫీస్కి వెళ్ళవా? వెళ్ళాలని లేదు. ఏమైంది? మనసు బాగోలేదు. ఆ ముగ్గురిని ఎలా వదిలించుకోవాలో తెలియక పిచ్చెక్కుతుంది. అమ్మాయిలంతా మందులాంటోళ్ళు. తగిలించుకోవటం చాలా ఈజీ, వదిలించుకోవటం చాలా కష్టం. అలాగే ఉందిలే నా పరిస్థితి. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏం చేద్దామో ఆలోచిద్దామంటాను. అయితే ఒక పని చేయి, ఆఫీస్కి ఫోన్ చేసి నాకు ఒంట్లో బాగోలేదు రావట్లేదని చెప్పేసి. ఓకే. హలో. హలో, ఎవరు మాట్లాడేది? నేను సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాను. నమస్తే సార్. సార్ మీరు అక్కడ ఎందుకున్నారు సార్? ఆకస్మిక తనిఖీ కోసం వచ్చాను గానీ ఇంతకీ నువ్వెవరు మాట్లాడేది? నేను సార్, ఆఫీసులో పనిచేసే గోపి తాతాయనే. ఓహో, ఏమిటి విషయం? సార్, మా వాడికి కొంచెం ఒంట్లో బాగాలేదు, అందుకని వాళ్ళ ఆఫీస్కి రాలేడు. సార్, మీరు కూడా మేనేజర్కి ఒక్క మాట చెప్పండి సార్. సర్లే, మేనేజర్తో నేను చెప్తాలే. థ్యాంక్ యూ సార్. జై జన్మభూమి. తాతయ్య, ఆఫీస్కి ఫోన్ చేసి చెప్పావా? డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడుకి చెప్పావు. చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం ఏంటి? ఆయన మా ఆఫీస్లో ఎందుకుంటాడు? ఆకస్మిక తనిఖీకి వచ్చారా? కోకు తాగేవా? లేదే ఇంకా. అందుకే ఎవరితో మాట్లాడావో తెలియట్లేదు నీకు. లైట్ చేయడేంటిడు? ఇప్పుడు కోక్ తాగాలి. హాయ్, ఎక్కడికి? సూపర్ మార్కెట్ కా? అవును. 5 లీటర్స్ కోక్ తీసుకురా. అయిపోయింది. నా పని నేనే చేసుకుంటాను. ఆ పనికి తప్ప ఇంక దేనికి పనికిరారు. అబ్బా, ఈ ఫోన్ చంపేస్తున్నా. హలో. హలో, గోపి గారు ఉన్నారా అండి? ఆయన ఒంట్లో బాగలేదండి, ఈ రోజు లీవ్ పెట్టారు. ఒంట్లో బాగాలేదా? హలో. హలో, నేను సావిత్రిని మాట్లాడుతున్నాను. నేను ఎంఎస్ ను వింటున్నాను. గోపికి ఫోన్ ఇస్తారా? మాట్లాడాలి ప్లీజ్. వాడు మాట్లాడే స్థితిలో లేడమ్మా. ఏ, ఏమైంది? వాడికి నిజంగా హెల్త్ బాగాలేదు. హెల్త్ బాగాలేదా? గోపి, గోపి. ఎక్కడ రోగి, ఎక్కడ పేషెంట్?
ఏంటమ్మా ఎలా వచ్చావు? ఈయన ఐఎమ్ డాక్టర్ ఏకలింగం ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ లండన్. మరి ఎక్కడేం చేస్తున్నారు? అదే తెలియట్లా. ఓహో, గోపికి హెల్త్ బాగాలెట్ట కదా, ఎక్కడున్నారు? డాక్టర్ చూపించేంత సీరియస్ ప్రాబ్లం ఏం కాదమ్మా. ఏదైనా ప్రాబ్లమే కదండి. ఎక్కడున్నారు? ఈ గదిలో ఉన్నాడు. రండి డాక్టర్. మీరు పదండి. మందు కొట్టినవాడు పడిపోవాలి, మందు ఇచ్చేవాడు పడిపోకూడదు. ఓహో, వెళ్ళు. ఓకే ఓకే. ఏంటి భావన ఇదంతా? ఆఫీస్ కి ఫోన్ చేస్తే హెల్త్ బాగాలేదని చెప్పారు, అందుకనే తీసుకొచ్చాను. నేను బాగానే ఉన్నాను. అది చెప్పాల్సింది నేను. ఇదేంటిది? గుండె లాప్టాప్ లాప్టాప్ అని కొట్టుకోకుండా టిక్ 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 అని కొట్టుకుంటోంది. పెట్టింది వాచ్ మీద, గుండె మీద కాదు. బెల్. ఓహో బెల్లా. నేను వెళ్ళి చూసొస్తాను, నువ్వు చూడు. సరే, చొక్కా ఎత్తండి. ఏంటమ్మా, నువ్వు కూడా డాక్టర్ని తీసుకొచ్చావా? అంటే వేరే డాక్టర్ ఎవరైనా తీసుకొచ్చారా? నేనే తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఓహో, అది సరే, గోపి ఎక్కడున్నాడు? బాత్రూమ్ లో ఉన్నాడమ్మా, మీరు వెళ్ళి రూమ్ లో కూర్చోండి. అలాగే. సార్, ఆ రూమ్ లో కూర్చోండి. ఏమన్నా చెప్పాలంటే పెద్దగా అరవకండి. ఏ ఇంజెక్షన్ నేను చేసుకోవాల్సి వస్తుంది. ఆ గదిలో కూర్చోండి. వెళ్ళండి, పదమ్మా, వెళ్ళండి వెళ్ళండి. తలుపు తీసుకోండి, తలుపు. ఏంటి తాత, ఎవరు వచ్చారు? అబ్బా, ఎక్కడికి వెళ్తున్నాడు? చెకప్ ఇంకా పూర్తి కాలేదు. బాత్రూమ్కి వెళ్ళొస్తానయ్యా. ఓహో, మోషన్ సార్. అవును, ఆడికి. ఏంటి గోపి, హెల్త్ బాగాలేదట, ఏమైంది? మెల్లగా మాట్లాడమ్మా, ఆయనకి ఏమైందో నేను చెప్తాను కదా, చెక్ చేసి చిటికలో. ఏంటి సావిత్రి అడవడంతా? అది బాత్రూమ్ కు వెళ్ళాను, ఇంకా రాలేదేంటి? కొంప తీసిన ఇంజక్షన్ చేస్తాను భయపడి ఉంటాడు. వెళ్ళి పిలుద్దాం పదండి. బాగుండదేమో. డాక్టర్ కి పని లేకపోతే పేషెంట్ అయిపోతాడు. అయితే నన్ను చెక్ చేయి. వెరీ గుడ్. కొండనాలిక చూపించు బాబు, ఉండు మందేస్తాను. అబ్బాయి వద్దండి, ఉన్నాళ్ళకి పోతుంది. పల్స్ బానే కొట్టుకుంటుంది. బలానికి ఏమైనా మందులు వాడుతున్నారా? మందులు కాదు, రోజు ఈ మందు వాడుతున్నా. వెరైటీగా ఈవేళ ఇంజక్షన్ చేయించు. ఇంజక్షన్ దేనికి? ఏమైంది? మీ తాతయ్య అలా అరిచారు? కొంచెం మెల్లగా అరవమని చెప్పొస్తాను. మీరుండండి, నేను వెళ్ళి చెప్పొస్తాను. మీరు ఇప్పుడు ఇంకా ఏంటి తాతయ్య అలా అరిచావు? ఇంజక్షన్ చేసా. ఇంజక్షన్ చేసినట్లేదు, గుణపంతో పొడిచినట్టుంది. సరే సరే, వంటింట్లోకి వెళ్ళి కాపురం పెట్టుకో. వెరీ గుడ్. నాకు రాని ఐడియా మీకు వచ్చింది. ఇప్పుడు ఎలా ఉంది? మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏం పర్వాలేదు, నేను ఉన్నా కదా. అబ్బాయి వద్దండి, పర్లేదు. ఏం పర్వాలేదు. డాక్టర్ దగ్గర పేషెంట్ మొహమాట పడకూడదు. ఇగో చొక్కా ఎత్తండి. ఎస్. అమ్మా, ఏమేం తాతయ్య అలా అరిచారు? ఏదో చెప్పుకోలేని బాధ. అలాగా, నేను చెక్ చేస్తాను, డోంట్ వర్రీ. ఎక్కడ బాధ? ఎక్కడో చెప్పుకోలేని చోటు. ఓహో, అలాగా. మంచి ట్రీట్మెంట్ ఇస్తాను, దెబ్బకు పోతుంది. ఏంటి, ప్రాణమా? కాదు, బాధ. ఓహో, మళ్ళీ ఇంజక్షనా? మళ్ళీ అంటే ఇప్పుడు ఎక్కడైనా చేయించుకున్నారా? ఎప్పుడో చేయించుకున్నానమ్మా. తాతయ్య ఏంటి అలా అరిచారు? అక్కడ కూడా ఇంజక్షన్ చేసి ఉంటాడు. అక్కడంటే ఎక్కడ? ఇక్కడక్కడ అక్కడక్కడే. నాకేం అర్థం అవట్లేదు. కాలేదు కదా, అదే మంచిది. త్వరగా ట్రీట్మెంట్ చేయండి సార్. కన్ఫ్యూజ్ చేయకండి. ఏ మందులు రాయాలి నాకు అర్థం కావట్లేదు. అవును, గోపి ఇంకా రాలేదేంటి? బాత్రూమ్కి వెళ్ళి ఉంటాడు, వస్తాడులే అమ్మా. మీరేం డాక్టర్ టెన్షన్ ఫీల్ అవుతున్నారు? టెన్షన్ మీ గురించి కదయ్యా, అవతల ఒక పేషెంట్ కి ఆపరేషన్ చేసి వచ్చా. నేను వెళ్ళి కుట్లు వేయాలి. కొన్ని నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఓకే. జర్నలిస్ట్ రాంబాబు నువ్వేనా? అవునండి. ఈ రోజు పేపర్లో నగరంలో దొంగతనంలోనే ఆర్టికల్ రాసింది నువ్వేనా? అవునండి. కొట్టింది నండ్రా, నువ్వు నోర్మి. ఏం రాసావు ఒకసారి చెప్పు. నగరంలో దొంగతనాలు జరుగుతున్నాయి, దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారని రాశాను సార్. కరెక్ట్ గా చెప్పు. దొంగతనాలు జరుగుతున్నాయి, పోలీసులు పట్టించుకుంటే బాగుంటుందని రాశాను సార్. కరెక్ట్ గా చెప్పరా. దొంగతనాలు జరుగుతున్నాయి,
పోలీసులు ఎందుకు పనికిరాని చేతకాని దద్దమ్మల్లా ఉన్నారు? ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని నా స్టైల్లో రాశాను సార్. వీడేవాడు? నా కొడుకు సార్. వీడు ఎప్పుడు ఏడుస్తాడు నీకు తెలుసా? బాగా ఆకలిస్తే ఎడుతాడండి, లేదా మీలాంటి వాళ్ళు ఎవరన్నా గట్టి గిల్లితే ఎడుతాడండి. వాడికి ఎప్పుడు ఆకలిస్తుందో నీకు తెలుసా? తెలీదండి. వాడిని ఎవడు గిల్లుతాడు నీకు తెలుసా? తెలీదండి. పోనీ వాడు ఎప్పుడు ఉచ్చపుస్తాడు నీకు తెలుసా? తెలీదండి. ఎప్పుడు నా నీ మీద ఉచ్చపుస్తుంటే అప్పగిలిగావా? చాలా కష్టం అండి. సంకలో ఉన్న కన్న కొడుకు గురించి నీకు తెలియదు. వాడు ఉచ్చపుస్తే ఆపలేవు. మేము అంతేరా. ఎక్కడు ఎవరు ఏదో చెప్తుంటే మాకేం తెలుస్తుందా? అసలు ప్రెస్ స్టేషన్ లో ఉన్నాడు. చెప్పండి వాడికి ఇంకోసారి పిచ్చి పిచ్చిగా వస్తే ఇప్పుడు రాస్తాను రా. దొంగలు నా కన్న కొడుకులు లాంటి వాళ్ళు వాళ్ళు వచ్చొస్తే తుడుచుకోవడం తప్ప ఏమీ చేయలేనంటున్న స్పెషల్ ఆఫీసర్ అని రాస్తాను రా. ఎవడండి వీడు? ఇంకా అర్థం కాలేదా? ఈడే స్పెషల్ ఆఫీసర్. ఆడి ముఖం చూడు ఎలాగుందో. అసలు ఈడే ఈ దొంగతనాలన్నీ చేయించాడని నా డౌట్. అది కూడా రాసేస్తాను. రాసి ముందు ఇల్లు మార్చేస్తాను. ఏం చేస్తాడో చూస్తాను. ఏదో సరదాగా అంటాం నిజంగా రాసేస్తామేంటి? దూరం ఇద్దరం పెడితే బాగోదు. మన కారు అమ్మాయిది ఉండిపోయింది, పట్టించుకోండి నువ్వు. ఏ కారు రా? మన కొత్త కారు అన్నా. ఓ అదా, ఓకే. మన ఇంట్లో మంచి టీవీ రిమోట్ ఉంటే పట్రా. ఎందుకు? రిమోట్ ఎంత కంప తీసి రిమోట్ ఇచ్చి కార్ తీసుకెళ్దామన్నా. మొత్తానికి మన దీప్తి సక్సెస్ఫుల్ గా సర్జరీ కంప్లీట్ చేసింది. దట్స్ కూల్. హాయ్. హాయ్. మీకోసం పేషెంట్లు వెయిటింగ్. ఓకే బై. బై. హాయ్, దిస్ ఇస్ అఖిల్ అగైన్. రిమోట్ ఓకే? ఓకేనా అంటే? ఈ రిమోట్ ఓకే అంటే టీవీ తెచ్చేస్తా. ఇది ఏ టీవీ? 32 inch. నాకు పోర్టబుల్ చాలు. ఐ వాంట్ టు గివ్ యు సంథింగ్ బిగ్. ఏదో పెద్దగా చేయాలనుంది. ఏంటి పెద్దగా చేసేది? నాది నాకు ఇస్తే చాలు. అరే ఏ సిరి 1 minute. సి అఖిల్, నాకు పెద్ద రిమోట్ వద్దు, చిన్న రిమోట్ ఇస్తే చాలు. పోర్టబుల్ టీవీలో ఏం కనపడుతుంది? యు షుడ్ వాచ్ ఇన్ అ బిగ్ టీవీ, ఓకే? నా టీవీ నాకు ఇప్పించండి సార్. అఖిల్. హలో, సిరి స్పీకింగ్. సిరి, నేను టీవీ షోరూమ్ లో ఉన్నాను. నువ్వు ఇక్కడికి వస్తే నీకు నచ్చిన టీవీ సెలెక్ట్ చేసుకోవచ్చు. బిగ్ టీవీ. నేను రాను రాను రాను. హాయ్. హలో సార్. డాక్టర్ గారు ఎక్కడ? పైన ఉన్నారు. థ్యాంక్ యూ. మా టీవీ మాకు కొనివరా? మా జీవితాలు ఇంతేనా? ఇంటికి వెళ్తే బోరు కొడుతుందా బాబు? మొన్న మిస్ వాళ్ళు ప్రోగ్రామ్ మిస్, నిన్న బ్లాక్ బస్టర్ మూవీ మిస్, ఎంటీవీ లేదంటే గ్రైండ్ మిస్, రకరకాల సీరియల్స్ మిస్. నిన్న నైట్ మిడ్ నైట్ మసాలా మిస్. అబ్బా సిరి, ఆటోలో వచ్చావేంటి? కార్ లేదా? పెట్రోల్ అయిపోయింది. అరే రే రే, కార్ లో పెట్రోల్ కొట్టించు. నో మరి. మీ టీవీ వద్దు, మీ కారు వద్దు. ప్లీజ్ టేక్ యూ కీ. సూపర్. ఎవరా నువ్వు? ఏంట్రోలో తొంగి తొంగి చూస్తున్నావు? ఏంట్రోలో తొంగి తొంగి చూస్తున్నావు? కొట్టకండి, చూడండి. ఇఫ్ యూ లైక్ ఇట్ గివ్ మీ 100 rupees. 100 రూపాయలు. ఇది నాదా? అంటే కొంచెం అటు ఇటుగా. ఎంతడిగా? 100. 500 తీసుకో. బాగా వేసినందుకు కాదు, బాగా వేయనందుకు. అదేంటి సార్? నేను దొంగని. యు మీన్ థీఫ్? చోర్. చోర్. మళ్ళీ ఎప్పుడైనా బొమ్మ గీయడానికి ట్రై చేసావా? నాకు విషయం అర్థమైపోయింది. ఎంతకాలం ఈ టాటూలు గీటూలు వేసుకుంటూ సంపాదిస్తాం? దీనికంటే దొంగతనాలు చేయడం బెటర్. ఏ డబ్బున్నోళ్ళు చూడడం ఫాట్ లేపే, ఏ బ్యాంకో చూసుకోవడం దడేల్. దొంగతనం అంతా ఈజీనా? ఈజీ కాదు. అన్నిటికన్నా ఈజీ దొంగతనం చెప్పనా? ఏటీఎం మిషన్ 5 నిమిషాల్లో లేపేయచ్చు. లింగు అంటూ ఒకటి కాపలా ఉంటాడు. అన్ని గిమ్ గిటర్ అంతే. పోలీసులు పట్టుకుంటే అబ్బో పోలీసులు గాడి గుర్తే కాదు, వాళ్ళకి బాడీ ఉంటుంది కానీ బ్రెయిన్ ఉండదు. నాలాంటి స్మార్ట్ ప్లాన్ చేశాను అనుకో, వాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పు? చెప్పు. టెల్ మీ వాట్ దే కెన్. హే, వాట్ ఆర్ డూయింగ్? హే, హూ ఇస్ దిస్? నో నో నో, డోంట్ డు లైక్ దట్. నో. వీడిని స్టేషన్ కి తీసుకెళ్ళి జాయింట్ డ్యూటీ సెంటర్. సర్ ఓకే సార్. సాలే, పోలీసులకి బ్రెయిన్ లేదంటావరా?
టేక్ కేర్ ఆఫ్ దిస్. హాయ్. హాయ్. ఏంటి ఇక్కడ? హాయ్. హాయ్. మీరేంటిలా? ఈ బిజినెస్ మందే. కార్ ఎవరిది? మా ఫ్రెండ్ది. చిన్న రిపేర్ ఉంటే తీసుకొచ్చాం. ఏ సీను సార్, రిపేర్ దగ్గర నుండి చేయించు. బిల్లు తీసుకోవద్దే. ఓహో, చాలా చాలా థ్యాంక్స్ అండి. అయితే ఈ గ్యారేజ్ మందే అనమాట. అవును, హాస్పిటల్లో ఏ కారుకి రిపేర్ వచ్చినా ఫ్రీగా చేయించుకోండి, ఓకేనా? డూ యూ వాంట్ సమ్ సాఫ్ట్ డ్రింక్స్, కాఫీ, టీ? బట్ వన్ కండిషన్, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ మీ స్టాఫ్ అందరికి మా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఫ్రీ. ఓకే? థ్యాంక్ యూ. అయితే నాకు ఎక్కడ నొప్పి వచ్చినా మీరే వచ్చి ట్రీట్ చేయాలి, ఓకే? ష్యూర్. అయితే త్వరలోనే నా ప్రాబ్లం వస్తుంది. సూపర్. హాయ్ గాయ్స్. ఎవరు నువ్వు? క్యాషియర్ ఎక్కడ? ఇక్కడ క్యాషియర్ ఎందుకుంటాడు? మన 2 లక్షలు ఎవరు ఇస్తారు? 2 లక్షలు ఏంటి? ఏటీఎం చోరీ దొంగ ఎవడో తెలిస్తే 2 లక్షలు ఇస్తాను పేపర్లు ఆడిందుకు ఇచ్చారు. ఆ 2 లక్షలు ఇస్తే వెళ్ళిపోతా. హలో. నువ్వే నా దొంగని చూసింది? అయ్యా, ఏంటి ఇలా ఉన్నావు? ఇలా ఉంటే డబ్బులు ఎవరా? ఎక్కడ చూసావు? ప్యాట్నీ సెంటర్. ప్యాట్నీ సెంటర్. దొంగతనం జరిగింది ప్యారడైజ్ సెంటర్ లో. ప్యాట్నీ నుంచి ప్యారడైజ్కి వచ్చాడు. వాడే దొంగని నీకెలా తెలుసు? ఆడే చెప్పాడు దొంగని. ఈ దొంగైన వాడి గురించి వాడే చెప్పుకుంటాడా? ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది. మీ ముఖం చూస్తే చెప్పబుద్దోదు, అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటది. ఏం చేస్తుంటావు? ఆర్టిస్ట్ అండి. రోడ్డు మీద వాడి బొమ్మ గీసావా? యా. ఏది? చింపేశానండి. మళ్ళీ గీస్తావా? 2 లక్షలు ఇస్తారా? సార్, స్మాల్ డౌట్. ఆ 2 లక్షలు క్యాష్ ఇస్తారా, చెక్ ఇస్తారా? సరిగ్గా గీ. Yo, kick that fat back. ఏ ఫినిష్ అయిందండి. ఇది ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి బొమ్మ కదా? అందరి వాడు మెగాస్టార్. చాలా సార్లు ఆయన బొమ్మ గీసి అలవాటైపోయి పొరపాటున గీసాను సార్. వేస్తాను కానీ పర్ఫెక్ట్గా వస్తుందని నమ్మకం లేదు. రేపు వచ్చి గీస్తాను సార్. కానీ వాడిని నేను చూశాను సార్. సర్లేని వదిలేస్తున్నా. ఎక్కడ ఉంటావు అడ్రస్ ఇచ్చి వెళ్ళు. ఓకే. అఖిల్, ఇదేదో ఆడ స్టెథోస్కోప్ లా ఉందే. అవును. అప్పుడెప్పుడో సార్ లవ్ లో పడ్డాడు. ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటేనా, కొంపదీసి వేరేనా? అబ్బే ఒకటే. మరి ఇలా బెడ్రూమ్ లోకి సిరెంజులు, థర్మామీటర్లు, స్టెథోస్కోప్లు వస్తే నేను ఎంటర్ అవ్వక తప్పదు. ఒక పని చేయి నాన్న, ఇంతవరకు ఏం జరిగిందో మొత్తం కథ అంతా చెప్పేసాయి. ఓకే, కెన్ ఐ స్టార్ట్? మైండ్ ఫ్రెష్ గా ఉందా? యా. క్యారీ ఆన్. ఎక్స్క్యూజ్ మీ గైస్, నా రైట్ సైడ్ ఎవరైనా ఉంటే నేను డిస్టర్బ్ ఫీల్ అవుతాను. కమ్ ఎవ్రీబడి, స్టాండ్ దేర్, గో ఎవ్రీబడి, యూ బాడీ బిల్డర్ గో. ఓకే, థ్యాంక్ యూ. కొట్టి చెప్పండి. మీకు కూడా చెప్పండి. యో బేబీ, yo baby, you can see now. ఒక చెయ్యిలో వేస్తే రజనీకాంత్ ఇంకా బాగా కనిపించేవాడు కదా. బ్యూటిఫుల్ ఐడియా. సినిమా యాక్టర్ల బొమ్మలు గీస్తావరా? వాళ్ళు మరి పాపులారిటీ గీసిస్తావా? సార్, నేను డిస్టర్బ్ అయిపోయాను సార్. నా రైట్ సైడ్ ఎవరు ఉండకూడదంటే ఆ బాడీ బిల్డర్ నన్నే చూస్తూ గోకుంటూ నుంచున్నాడు, అందుకే డిస్టర్బ్ అయిపోయాను. దొంగ దొరక్క నాకు మెంటల్ వస్తుంది. ప్రతి నెల గవర్నమెంట్ దగ్గర నుంచి సాలరీ తీసుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది.
ఇంటికెళ్ళి అన్నం తింటుంటే కడుపు రగిలిపోతుంది. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కండిషన్స్, బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి. కొంచెం టైం ఇస్తే ఐ కెన్ డ్రా బెటర్. ప్రామిస్. ఇదిగో బాబులరా, ఆ అమ్మాయి ఎవరు? జెనిఫర్ లోపేస్. ఆ అమ్మాయి బియాన్సీ ఘంటసాల గారు ఎక్కడ కనపడరా? ఆయన మూలున్నారండి. వెళ్ళి నేను వచ్చాను చెప్పు. సార్ అంత షాక్ వద్దు కానీ గర్వీళ్ళ లక్ష పాటలు ఉన్నాయా? లేవండి. కీలపాటి రఘురామయ్య లేరండి. ఈ షాపు కట్టడానికి ఎంత అయిందయ్యా? చాలా అయిందండి. స్టాఫ్ ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉన్నారు. రోజుకి సీడీలు క్యాసెట్లు ఎన్ని అమ్ముతారేంటి? నసగాలు రాకపోతే ఎక్కువ అమ్ముతాం. అదా నాన్న వద్దినా. సరే నువ్వు వెళ్ళు. నమస్తే అన్నయ్య గారు. ఎవరమ్మా? గర్వీళ్ళ లక్ష్మ? కాదండి, అఖిల్ మదర్ని. వెరీ గుడ్. అఖిల్ ఎవరు? మీ అమ్మాయి బాగా తెలుసులేండి. నమస్తే ఆంటీ. అఖిల్ రవి ఆ రోజు టీవీ ఇచ్చారు. ఓ ప్లాస్మా. మీ అబ్బాయి చాలా మంచాడు. హార్ట్ కూడా చాలా పెద్దది. అందుకేనండి పెద్ద పెద్ద టీవీలు కొంటూ ఉంటాడు. ఇంట్లో మీ అమ్మాయి స్టెథోస్కోప్ మర్చిపోయింది, ఇచ్చి వెళ్దామని వచ్చాను. స్టెథోస్కోప్ ఏంటి? ఫస్ట్ టైం కలిసారు. డాడీ గో గెట్ సమ్ కోక్. గో గో ప్లీజ్. మొన్న నువ్వు మా ఇంటికి వచ్చావంట కదా? అవునండి, ఆయనకి బ్యాక్ పెయిన్ ఏదో వస్తే. ఓ అవునులేమ్మా, ఈ మధ్య వాడికి కొంచెం బ్యాక్ పెయిన్లు ఆ పెయిన్లు ఎక్కువ అయ్యాయిలే. మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తావు? ఏమండి చెప్తే ఏ గుడికో బజార్కో పోదామని. అబ్బే లేదండి, ఈసారి మీరు ఉన్నప్పుడే వస్తాను. ఆర్టిస్ట్ చెప్పకూడదు సార్. యూ షుడ్ నాట్ కిల్ ఆర్టిస్ట్. నా టైం బాగుండకో కర్మకాలి ఏకులు దొరక్క నీ సంకల్లా కలిసి వస్తుంది. లేకపోతే మొదటి రోజు చిరంజీవి బొమ్మ వేసినప్పుడే చెప్పేసి రైట్ సైడ్ ఎవరిలో ఉంటే నేను డిస్టర్బ్ అవుతాను. మీరు ఇంత టార్చర్ పెట్టడం ఎంట్రా కెనాట. వీరికి రైట్ లెఫ్ట్ చుట్టూ నిచ్చండి. పెన్సిల్ తీసుకో, పెన్సిల్. ఇవాళ సరిగా గీయకపోతే చంపేస్తా నిన్ను. సరిగా గీ. చూడు, నన్ను చూడు. కాన్సంట్రేట్ చూస్తున్నా. ఇదిగో జాగ్రత్తగా గీ. ఇదిగో చూడు. మళ్ళీ వెంకటేష్ ను గీసావంటే అయిపోయావే. బాలకృష్ణ గాని, పవన్ కళ్యాణ్ గాని, ఎన్టీఆర్ గాని, మహేష్ గాని, వాడేవాడు ఎవరు సార్? మొన్న టీవీలో చూసామే డాన్స్ చేశాడు వాడేవాడు? రవితేజ సార్. రవితేజ అడుగాని. ఇలా ఎవడి బొమ్మ అయినా వేసావో పెన్సిల్ తో గొంతులో పొడుస్తా. అర్థమైందా? బొమ్మ సరిగా వేయడం రాదు కానీ రోడ్డు మీద అందరి దగ్గర డబ్బులు తెప్పిస్తావు. సార్ యు ఇన్సల్టింగ్ మీ. ఐ యామ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఐ క్యాన్. Now, just check this out. I'm gonna do something cool, something new to knock you out. I'm gonna mix it, I'm gonna fix it. Take the shot, make it. అయిపోయిందా? Shake it. So, you ready? నా బొమ్మ గీసావేంట్రా? చెప్పరా. అంటే నేను దొంగతనం చేశానా? చెప్పు. అంటే సార్ మీరు నా ఎదురు కూర్చొని రివాల్వర్ పట్టుకొని గీ నా ముఖం చూడు బాగా గీ అన్నారు కదా సార్. అందుకే ఆ టెన్షన్ లో మీ ముఖం వచ్చేసింది సార్. వేసావు కదా, నా బొమ్మ వేసావు. మరి దొంగడి బొమ్మని ఎందుకు వేయలేకపోతున్నా? ఈ రోజు ఎలాగైనా సరే వాడు బొమ్మ బ్రహ్మాండం గీసేస్తాను సార్. ఆ 2 లక్షలు ఇప్పించండి సార్. ఆ డబ్బులు వస్తాయని ఆశతో చాలా చోట అప్పు చేస్తాను సార్. వద్దు, నీ మీద నాకు డౌట్ వస్తుంది. అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని. చూశాను సార్. నేను నమ్మను. నాకు లైట్ డిటెక్టర్ కావాలి. ఎక్స్పర్ట్ ని పిలిపించండి. Yeah, get up off of that thing. Dance and shake and let's swing. వీడు డ్రాయింగ్ లో వీక్ అని నాకు తెలుసు. బట్ నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో నేను తెలుస్తాను కదా.
come on, come on, come on, come on. ఏంటి సార్ ఇది కరెంట్ బిల్ చంపేస్తారా? నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా? ఇది అబద్ధాల మిషన్. అబద్ధాలు అదే ఆడదు, నువ్వు ఆడితే చెప్తుంది. ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది కదూ, గుర్తు రావట్లేదు కదూ. నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు. ఏదో లేచింది సార్. వాట్స్ యువర్ నేమ్? జాన్ అబ్రహం. వయసు ఎంత? 24. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అసలు వయసు ఎంతో చెప్పు. 32. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం అలవాట? అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్ధాలు ఆడుతుంటాను. ఇంతకు నువ్వు ఆడా మగ? మగ మగ మిషన్ బాగా పనిచేస్తుంది. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను. టపా టపా సమాధానం చెప్పు. నేను సార్లా స్మూత్ కాదురా, టూ హార్ష్. పెళ్ళయిందా? అక్రమ సంబంధాలన్నీ? అలాంటి ముగ్గురుతో ముగ్గురుతో గుర్తుకొచ్చింది. ఈ ఇంటి బాగుందని మర్చిపోయాను. ఓకే. రాత్రి ఎక్కడ ఉన్నావు? ఇంట్లో. ఏ ఇంట్లో? ఇంట్లో. ఏ ఇంట్లో? మా ఇంట్లో. పక్కింట్లో. ఏ ఆంటీ అంకుల్ ఊరికి వెళ్తే పాప ఒక్కతే ఉంది. దొంగతనం ఎప్పుడైనా చేసావా? లేదు. చేశాను సార్, చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేశాను. అయితే నువ్వు దొంగవన్నమాట. కాదండి, దొంగనే సార్, కానీ చిన్న దొంగని సార్. మిషన్ ని తిడుతున్నావేంట్రా? ఆ ఏటీఎం దొంగతనం చేసింది నువ్వేనని నాకు డౌట్ గా ఉంది. అయ్యో నేనే సార్. వాడి బొమ్మ గీయగలవా? గీస్తాను సార్. కరెక్ట్ గా వస్తుందన్న గ్యారంటీ ఉందా? వస్తుంది సార్, ట్రై చేస్తాను సార్. చివరిగా ఓ ప్రశ్న అడగండి సార్. నీకెవరినైనా చంపాలనుందా? లేదు సార్. ఉంది సార్. ఎవరిని? మిమ్మల్ని. వాడు చెప్తుంది నిజమే సార్. వాడి చేత బొమ్మ గీయించే బాధ్యత నాది. అరే సార్, నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? కూర్చో. ఎవడైనా నిన్ను పక్క నుంచి తంతుంటే బొమ్మలేయటం ప్రాక్టీస్ చేసావా? ఐ నెవర్ ట్రైడ్. ఐ నెవర్ ట్రైడ్. ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైందిరా. నిన్ను ఎంత ఎక్కువగా టార్చర్ చేస్తే అంత అందంగా బొమ్మలేయగలవు. అది ఇప్పుడు ట్రై చేద్దాం. టీ తాగు, టీ తాగు, టీ తాగు. బొమ్మను చూసి బొమ్మేయటం ఒక పద్ధతి, మనిషిని చూసి బొమ్మేయటం ఒక పద్ధతి, ఊహించుకొని బొమ్మేయటం ఇంకో పద్ధతి, ఎక్కడో ఉన్న మనిషిని గుర్తు తెచ్చుకొని బొమ్మేయటం ఇంకో పద్ధతి. ఐ వాంట్ దట్. అది కాదు సార్. వెయ్యిరా. బిత్తర చూపులు చూస్తున్నా అంటే వెయ్యి. కమా, ట్రై చేయి, ట్రై చేయి. దిస్ ఇస్ మై కైండ్. కొద్దిగా దూరంగా పెట్టండి. ఎన్నాళ్ళు ఒక కొత్త మొహం గీసాడు. వీడిని ఎక్కడ చూసానే? రే కాస్త జుట్టువే, జుట్టువే. వీడు ఆ బైకర్స్ క్లబ్ కి వస్తుంటాడు కదా. సూపర్ రా బాబు, ఇలా తయారీ వచ్చే. ఓహో, నువ్వెక్కడ దొరికావురా? ఆశీర్వదించండి బనానా బాబా స్వామి. బనానా బాబా. స్వామి నాకు కమలాంటి పండు వచ్చింది స్వామి. కమల పిల్లలు పుడతారు లేపు. నాకు ఆపరేషన్ అయిపోయింది స్వామి.
తెలుసురా, పుట్టేది నీకు కాదు మీ ఆవిడికి. బాబా మీరు బనానా బాబా ఎలా అయ్యారు? మంచి ప్రశ్న వేశావు నాయన. ఆపిల్ పండు కిందకి వంగి పండుతుంది, దానిమ్మ పండు కిందకి వంగి పండుతుంది, ద్రాక్ష, కమల, ఆరెంజ్, మామిడి పండు అన్ని పండ్లు కిందకి వంగే పండుతాయి. ఒక్క అరటి పండు మాత్రం పైనుంచి పైనే పండుతుంది. అందుకే నేను బనానా బాబానయ్యా. బాబా నాకు పెళ్ళై 10 ఏళ్ళయింది. ఇప్పటి వరకు పిల్లలు లేరు. దయచేసి నా కడుపున కాయ కాసేలా అనుగ్రహించండి. బాధపడకు. ఇలాంటి పచ్చని అరటి చెట్టుని కౌగులించుకుని 3 రాత్రులు పడుకో. ఒక అరటి పండు కర్మ గెల్లగెల్ల 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 కాస్తానే ఉంటాయి. యా, సూపర్ సూపర్. ఏమంటావు? యో, ఈ కాసాయి వేసుకుంటే కోరికలన్నీ బయటకు వస్తున్నాయంట బాబు. దేవుడు, అయ్యో. అమ్మా, ఈ సైకిల్ నేను దొక్కలేదు. అర్జెంట్ గా హోమం చేయాలి, నన్ను కొంచెం డ్రాప్ చేయవయ్యా. ఆగండి సార్, వెనక లేడీస్ ఉన్నారు, ఎలా ఎక్కుతారు? నా దగ్గర మంచి ఐడియా ఉంది సార్. సూపర్ సూపర్. బ్రదరు, ఎలా ఉంది నా ఐడియా? ఏదో యావరేజ్. బండికి ఇంజన్ లేదు, అంత స్లోగా వెళ్తున్నావు ఏంటి? బాబు అయ్యో, నేను గోకిన దానికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా? అయితే గోకేవాడిని కాదే. కానీ అయ్యో కత్తి చూసావా? అయ్యో, నేను ఇచ్చింది తట్టుబడి తోటి ఇంతగా చేశాడు బా అమ్మ. జాగ్రత్తగా పని బాబు. అమ్మా సేఫ్. ఆశ్రమానికి ఇప్పుడు రాలేదా? దాని బ్యాక్గ్రౌండ్ బొమ్మాయి దాకా ఉందా? అమ్మో, ఈసారి ఫినిష్ బాబు. చచ్చిపోతానే, సాగు తప్పదురా. ఇందాక మిస్ అయ్యావు, ఇప్పుడు మిస్ అవ్వరా? అమ్మా